మొత్తం చాలా ఉన్నాయి చిన్న దాంట్లోని. నువ్వు కానీ దగ్గర అన్నా అలా నువ్వు కరెంట్ కొడతా. ఇది చూడు ఎంత ఉందో గ్లాస్ అంట. క్యారీ చేయడానికి కూడా బాగుంది, మోడల్గా ఉంది. నెక్స్ట్ క్యాంపింగ్కి అండి సామాను చూడండి. ఇక్కడ ఎంత లగేజ్ మోసుకెళ్తున్నాడు కిందకి. అదంతా మన క్యాంపింగ్ సెటప్పే. ఏండోయ్ అందరికీ నమస్కారం అండి. మీరు అందరూ మంచిగా ఉంటారు అనుకుంటున్నాండి. మనం ముందు చేసిన క్యాంపింగ్ వీడియోలో క్యాంపింగ్ టెంట్ అనేది పోతాం వల్ల అండి నరకం అనేది అనిపించింది అనమాట. అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వర్షంలో నానిపోతాం వల్ల మా అందరికీ అయ్యో కొత్త రకాల జబ్బులు వచ్చినాయి, గోక్కులో తెచ్చాం. అయితేనండి ఈ రోజు ఏంటంటే మా ఇల్లు వదిలేసి మన క్యాంపింగ్ అవసరమైన ప్రతి ఒక్క సామానం కొందామండి. అందుకే ఈ వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చేద్దండి. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూసి ఒక లైక్ కొట్టండి, చిన్న రిక్వెస్ట్ అనమాట. ఎందుకంటే అండి మన క్యాంపింగ్ అవసరమైన వస్తువులు కొనడానికి ఈ రోజు చాలా డబ్బులు అయితే ఖర్చు పెడతామండి. మీరే ఆశ్చర్యపోతారండి మన క్యాంపింగ్ వీడియోస్ కోసం ఏమేమి వస్తువులు కొంటామని చూస్తే. ఇంకేమాత్రం లేట్ చేయకండి వైజాగ్ అనేది వెళ్ళాలి. ఎందుకంటే మనం కొనపోయే గ్యాజెట్లు అన్ని అక్కడ ఉన్నాయండి. మనం వైజాగ్ అనేది వెళ్తాకండి అది కూర అనేది తెచ్చుకున్నాం అనమాట. ఈ కూరలోని ఇప్పుడు మనం వెళ్తాం వైజాగ్. మనం ఏ బస్సుకి వెళ్ళిపోదామండి తక్కువ వదును, కానీ మనం అక్కడ నుంచి తెచ్చి వస్తువులు ఎక్కువ అనమాట. అందుకే కూర అనేది పట్టుకెళ్తున్నాం. ఇప్పటికే లేట్ అయిపోతుందండి, ఇంకెళ్ళిపోదామండి. ఎందుకంటే అక్కడ వస్తువులు చాలా తీసుకోవాలన్నమాట. మీరు కూడా చూద్దరిగానే ఏమేమి తీసుకుంటాం మన క్యాంపింగ్ అవసరమైన వస్తువులు అండి. ఇంకా చేయలేండి మన గ్యాజెట్లు తేవడానికి. అయినా అండి మోంతా తుఫాన్ వల్ల బయట పరిస్థితి అయితే అసలు బాగాలేదండి. మొత్తం వర్షం కురిసేసి ఇంకా కంటిన్యూగా గాలి గట్ట వేస్తుంది అనమాట. అందుకే ఎందుకైనా సేఫ్టీ అని చెప్పి కార్ అనేది పురమాయించేసుకున్నాను అనమాట. అదిగో చూడండి రోడ్ అంటే వెళ్తున్నాం కానీ కంటిన్యూగా వర్షం పడతానే ఉంది. ఆ బండి మీద కానీ వెళ్తే ఇబ్బంది. ఎందుకనండి వైజాగ్ వెళ్ళాలా మన రాజమండ్రిలో దొరకవా అనుకుంటారండి మీరు క్యాంపింగ్ సంబంధించిన వస్తువులు. నిజానికి అండి నేను డెకంతలానికి వెళ్ళాను. అక్కడ నాకు బిల్డ్ క్వాలిటీ నచ్చలేదు, రేట్లు కూడా ఎక్కువే. నేను ఒకళ్ళని అడిగాను అనమాట. ఒకళ్ళని అడిగితే కదండి సబ్స్క్రైబర్స్ సజెస్ట్ చేశారు పలానా చోట్ల వైజాగ్ లో ఉంటే అక్కడ చాలా తక్కువ రేటు, క్వాలిటీ కూడా చాలా బాగుంటది అనేసి. అందుకే వైజాగ్ అనేది వెళ్తున్నాం అనమాట. చూడాలి ఎలా క్వాలిటీ అది ఉందో. మొత్తం మన క్యాంపింగ్ ఏదైతే ముఖ్యమో అవన్నీ తీసుకుని వచ్చేద్దామండి వెనక్కి. ఇటువంటి కారు మనం ఎప్పుడు కొంటామంటామండి. ఫైనల్లీ కింద మీద పడండి మన లొకేషన్కి అయితే వచ్చామండి. అదే వైజాగ్. మన డెస్టినేషన్ అదిగోండి అడ్వెంచర్స్ గేర్స్. ఇది కాపాడుతుందా ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి మనకు కావాల్సిన సామాన్ ప్రతి ఒక్కటి తెచ్చుకోవాలన్నమాట. ఇది 5 floor లో ఉందండి. ఈ ప్లేస్ అనేది కొంచెం ఇరుగ్గా ఉంది, కానీ లోపల సామాన్ మట్టికి మామూలుగా లేదనమాట. చూద్దానండి. అదిగోండి ఆ చిన్న సందు నుంచి వస్తే బోర్డు కాపాడుతుంది. బోర్డు పక్కన చిన్న రూమ్ ఉంది. ఇక్కడ ఉంది అనమాట మనకు కావాల్సిన సామానం అంతానే మొత్తం. ఇదిగో అన్నయ్య కూడా ఉన్నాడు ఇక్కడ. అనే నమస్తే. మాది రాజమండ్రి అన్నయ్య. అదే తెలుసు నాకు, యూట్యూబ్ లో వీడియోస్ గట్రా చూస్తాను. అవునా, థ్యాంక్స్ అన్నయ్య. మొత్తం ఇన్స్టాలో గట్రా యూట్యూబ్ అంతా మీరే చాలా రీల్స్ వీడియోస్ చాలా చూసాను. మా సబ్స్క్రైబర్స్ మరీ చెప్పారని ఇక్కడ గ్యాజెట్స్ బాగుంటాయి, టాప్ అంటే హోల్సేల్గా దొరికితే క్వాలిటీగా దొరికితే అని చెప్పారు. ఖచ్చితంగా తీసుకోవాలని అంత దూరం నుంచి వచ్చామని. చిన్న అంటే మాకు పెద్దగా తెలియదు, మేము క్యాంపింగ్స్ అవి వేస్తాం కానీ మాకు సరిగ్గా తెలియదు అనమాట. నువ్వు ప్రతిదీ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసాం అనుకోని అందులో మాకు నచ్చింది, మాకు ఏదైతే యూజ్ అవుతుందో తీసుకుంటాం. ఓకే, అంటే నార్మల్గా మీకు ఏంటి రిక్వైర్మెంట్ వేయడానుకుంటున్నారు అంటే మీకు అవసరమైనది? మేము ప్రస్తుతానికి అయితే డెకట్స్లో అంటే అంటుంటారు కదా, దాంతో మేనేజ్ చేసుకోవాలి. అదేమో ఏమైందంటే పని చేస్తలే, వాటర్ కానీ కట్ట ఆగుతలేదు. మోస్ట్లీ మేము ఏంటంటే ఫస్ట్ కదా ఓన్లీ టెంట్తో నడిపేసాం. ఇప్పుడు మట్టికి క్యాంపింగ్ మంచిగా వేయాలి, ఆడియన్స్ కి బాగా చూపించాలి ప్రతి ఒక్కటి. అంటే నేను వీడియోస్ కూడా చూసానండి. నేను నీకు చెప్తాను, నాకు అర్థమైంది. మా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్ని ఇవి. నార్మల్ గా టెంట్స్ అనేది టెంట్స్ 4 మోడల్స్ ఉంటాయి. ఓకే, ఇది బేసిక్. అందులో బేసిక్ అంటే చైనీస్ ప్రోడక్ట్ వస్తుంది. ఇందులో బేసిక్ అంటే దీనికి వారంటీ గ్యారంటీ అనేది ఏం ఉండదు టెంట్ విషయంలో. దాని తర్వాత ఈ 3 మోడల్స్ వచ్చి కంపెనీ మోడల్స్ వస్తాయి. ఈ 3 వచ్చి ఓకే, ఈ 3 కంపెనీ వస్తాయి. ఇది వచ్చి వాటర్ ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్. ఇది వాటర్ ప్రూఫ్, స్నో ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్. ఇది వాటర్ ప్రూఫ్, స్నో ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్, విండ్ రెసిస్టెన్స్. ఏంటి అని అంటే విండ్ రెసిస్టెన్స్ అని అంటే ఇప్పుడు నార్మల్ గా టెంట్ ఇప్పుడు ఒక 30-40 km/h ఎయిర్ వచ్చింది. ఇవి హైకింగ్ టెంట్స్ అంటారు అనమాట. ఫ్రంట్ ఎక్స్టెన్షన్ వస్తుంది, అంటే మనం కుకింగ్ చేసుకోవడానికి ఎదరికి కూర్చోడానికి స్పేస్ ఉంటుంది. అండ్ దాని తర్వాత లోపల టెంట్ స్పేస్ టెంట్ ఎంత ఉందో అంత హాఫ్ స్పేస్ ఎదరికి ఉంటుంది అన్నమాట. సో హైకింగ్ టెంట్ అంటారు. ఇది ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ అనమాట. అంటే టెంట్ యాజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 km/h ఎయిర్ వచ్చింది, టెంట్ అలా బెండ్ అయిపోయి మళ్ళీ యాషిస్ పొజిషన్ కి వచ్చేస్తాం. మళ్ళీ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ అనమాట. విండ్ రెసిస్టెన్స్ అంటారు. 4 people కి వచ్చేటప్పటికి 4500, 5500, 6500. ఓకే, అదే 6 people కి వెళ్ళాం అనుకో 6500, 7000, 7500. అంటే మనిషికి 1000. అంటే పెద్దది అవుతున్న కొద్ది నీకు ప్రైసింగ్ తగ్గుతుంది అనమాట. చిన్నదైతే కొంచెం మరి 1000 రూపీస్ వేరియేషన్, పెద్ద అవుతుంది 8 people వెళ్తుంటే 500 రూపీస్ వేరియేషన్ ఉంటాయి అన్నమాట. అన్నది అంటే మేము ఒక అందులోకి వెళ్ళామన్నా, అందులో రేట్లు ఎక్కువ ఇదే రేట్లు, కానీ ఇందులో ఇంత తక్కువ ఉన్నాయటన్నా మీరు.
అలాగేం కాదు, చెప్తాను, దానికి కూడా వేరియేషన్ చెప్తాను. నార్మల్గా మేము ఎక్కువగా డీల్ చేసేది హిమాలయ కంపెనీ. మీరు గూగుల్ చేయండి, ప్రాబ్లం. మేము హిమాలయ అనేది కంపెనీ అనేది మీకు లేస్, స్పితి వ్యాలీ, కేదార్నాథ్ ప్రతి దగ్గర మీకు యూజ్ అయ్యేది కన్ఫర్మ్ గా యూజ్ చేసే ప్రోడక్ట్ హిమాలయ కంపెనీ. మీరు గూగుల్ చేసినా 6500 6000 అదే రేంజ్ ఉంటుంది. బట్ మనకేంటంటే ఇప్పుడు నార్మల్ గా మీకు డెకాథ్లాన్ టెంట్ ఉన్నారు, డెకాథ్లాన్ టెంట్ కూడా మా దగ్గర ఉంటాయి. నాట్ ఓన్లీ డెకాథ్లానే కాదు, మీకు కోల్మ్యాన్ కావాలా, వైల్డ్ క్రాఫ్ట్ కావాలి, లేకపోతే మీకు ఇంకా ఏ కంపెనీ ప్రోడక్ట్ టెంట్ నాకు ఇది కావాలి అని ప్రతిదీ మా దగ్గర ఉంటాయి. ప్రతిదీ మీకు 20% మినిమం మా దగ్గర వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెకాథ్లాన్ టెంటే అనుకున్నావు, నువ్వు 2 people టెంట్ డెకాథ్లాన్ స్టోర్కి వెళ్ళావు, 2600 ఉంది ఈ రోజు. నా దగ్గర 2300. అంటే చెప్తాను దీనికి, అంటే ఎందుకు తక్కువకి ఇచ్చేస్తున్నాం అదేం కాదు, వారంటీ గ్యారెంటీ అన్ని సేమ్, ప్రతిదీ పర్ఫెక్ట్. కాకపోతే ఇక్కడ ఏంటనంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది, ప్రతిదీ బంగ్లాదేశ్ లోనే మ్యానుఫ్యాక్చర్. నీకు మెయిన్ ప్లేసెస్ బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, చైనా. క్యాంపింగ్ టెంట్ అనేది నీకు మ్యానుఫ్యాక్చర్ ఇక్కడే. నీకు బంగ్లాదేశ్ నుంచి మనకి కలకత్తా వస్తుంది, కలకత్తా నుంచి డైరెక్ట్ మన దగ్గరికి వచ్చేస్తుంది. నార్మల్ గా కంపెనీస్ కి ఇప్పుడు ఇదే ఢిల్లీ వెళ్ళాలనుకో ప్రోడక్ట్, ఆస్ట్రేలియా నుంచి వచ్చింది, ఆస్ట్రేలియా నుంచి గుజరాత్ పోర్ట్కి వెళ్తుంది. గుజరాత్ వెళ్తే గుజరాత్లో పోర్టుకి అక్కడ గౌతమ్ అదాని పోర్ట్ ఉంది కదా, అక్కడ నుంచి డైరెక్ట్ ఢిల్లీ వెళ్తుంది. నీకు ట్రాన్స్పోర్ట్ ఎక్కువ పడుతుంది. మనకి ఇక్కడ నుంచి కలకత్తా మనకి దగ్గర కాబట్టి మనం వైజాగ్ కూడా పెట్టుకోం. కలకత్తా మనకి బేస్ అనమాట. మనకి డీలర్స్ అందరూ మా కలకత్తాలో ఉన్నారు. సింపుల్ గా యాక్సెస్ బాగుంటది, మాకు విఆర్ఎల్ లో వస్తుంది, మాకు ట్రాన్స్పోర్ట్ తగ్గుతుంది, మేము కస్టమర్ కి తగ్గిస్తాం. పెద్ద అంటే నేనేదో సేవ చేసి ఏం కానీ నచ్చింది అన్న, అంటే నాకు అక్కడ ప్రైస్ కానీ ఇక్కడ ప్రైస్ నచ్చింది అన్న. అదే చెప్తున్నా కదా, అంటే నేను క్లియర్ గా ఓపెన్ గా చెప్తాను ఏంటి అనేది దీనికి. సేమ్ ఇప్పుడు ఇది నార్మల్ గా రెగ్యులర్ గా నువ్వు యూజ్ చేసుకుంటా. అదే ఒకవేళ కమర్షియల్ కి వెళ్ళావు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము పాపికొండలు గానీ లేదు అని అనుకుంటే అరకులో అరకు పైనరీ, లేకపోతే ఇప్పుడు కాఫీ ప్లాంటేషన్ వాళ్ళు గానీ, తాటిపూడి రిజర్వాయర్, ఈ మాకు ఈ సరౌండింగ్స్ లో డియోమాలి అలాంటి వాళ్ళు కమర్షియల్ గా యూజ్ చేస్తారు. అంటే టెంట్ ఉండి లోపల ఏసీ ఫిట్ చేసుకుంటారు, అవి కూడా ఉంటాయి అనమాట. ఏసీ కూడా ఉంటాయి, ఏసీ అనమాట. ఇవి వచ్చి మీకు కమర్షియల్ గా యూజ్ అయ్యాయి. ఇంత పెద్ద కూడా ఉంటుంది టెంట్. ఇవి వస్తాయి. వీటిలో మీకు బెనిఫిట్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డియోమాలి, చిత్రకోట ఆ ప్లేసుల్లో ఈ టెంట్ యూజ్ చేస్తున్నారు. ఈ టెంట్ లో నీకు బెనిఫిట్ ఏంటంటే, నీకు ఆల్మోస్ట్ 6 members 8 members మీకు ఇందులో పడతారు. 8 members పడతారు. అండ్ ప్రైసింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇందులో నీకు బెనిఫిట్ ఏంటంటే, ఫ్యూచర్ లో ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోకుండా టెంట్ ని మీద పడిపోయి నేను సంథింగ్ బెండ్ అయిపోయింది, లేకపోతే చిరిగిపోయింది, టాప్ ఒక్కటే చిరిగింది అనుకో, నీకు టాప్ ఒక్కటే దొరుకుతుంది, సేల్ చేస్తాం. అదే రాడ్ ఇరిగిపోయింది అనుకో, రాడ్ ఒక్కటే సేల్ చేస్తాం. ఈ బాటమ్ లోపల ఏదైనా ఎలకలు కొట్టేసి చిరిగిపోయింది అనుకో, బాటమ్ ఒకటే. ఇలా సెపరేట్ పీసెస్ నువ్వు కొనుక్కోవచ్చు. ఈ కమర్షియల్ కింద యూజ్ చేస్తాం అన్నమాట. ఎక్కువ మంది పడతారు. కొంచెం ఏంటంటే వేసుకోవటం కొంచెం టైం టేకింగ్, అంటే ఇన్ని కొట్టాలి, ఇంత చెయ్యాలి, కొంచెం సెటప్ లాగాలి. సో ఇదంతా సెటప్ అవ్వాలి కాబట్టి నీకు టైం టేకింగ్ అంతే తప్ప ఇది మాత్రం చాలా ప్రాపర్ గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ వచ్చారనుకో, సారీ కట్టుకోవడానికి కానీ నిల్చోడానికి కానీ అలా కూడా మీకు కన్వీనియంట్ గా ఉంటుంది చాలా. ఇది కమర్షియల్. మీకు వచ్చేటప్పటికి ఇవి వచ్చేటప్పటికి ఏంటంటే ఆర్మీ వాళ్ళు యూజ్ చేస్తారు, చూసారు, కిచెన్ టెంట్స్ అన్నమాట. అంటే ఇప్పుడు నార్మల్ గా క్యాంపింగ్ సైట్లు ఉన్నారు, వాళ్ళు స్టే చేయడానికి ఉండడానికి రూమ్ ఉండదు. వాళ్ళు ఏంటి ఒక సైట్ తీసుకుంటారు, సైట్ లో టెంట్లు వేసుకుంటారు, వాళ్ళు స్టే చేయాలి కదా మరి. అలాంటప్పుడు ఇలాంటి టెంట్స్ తీసుకుంటారు అన్నమాట. ఈ టెంట్ లో వాళ్ళ లగేజ్ మొత్తం పెట్టేసుకొని అనమాట, మొత్తం వాళ్ళు స్టే చేయడానికి అన్నిటికి చాలా కన్వీనియంట్ గా ఉంటది అన్నమాట. పెద్దది వస్తుంది, 20 by అంటే ఒక రూమ్ సైజ్ 10 by 20 10 by 15 అలా అనమాట. పెద్ద ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ అనమాట. అసలు 1 drop వాటర్ కూడా మీకు రాదు ఇలాంటి. అండ్ దాని తర్వాత కమర్షియల్ కి వెళ్తాం. చూడు, ఇది బ్యాక్ సైడ్ వాష్రూమ్. ఈ డోర్ ఉంది చూసావా, ఈ డోర్ ఓపెన్ చేయగానే ఇది వాష్రూమ్. ఓకే, ఇలా నాకు గట్టు కట్స్ ఇస్తారనమాట. తాటిపూడి రిజర్వేర్ లో మేము వేసాము, కాఫీ బోర్డ్ లో వేసాము, ఇవన్నీ చెప్పాను కదా, వాళ్ళు నాకు ఇలా గట్టు కట్స్ ఇచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకే ఫామ్ హౌస్ ఉంది అనుకో, ఫామ్ హౌస్ ఉంది అనుకో, నాకు ఏం చెప్తావు, నాకు ఒక టెంట్ కావాలి, నాకు అందులో ఏసీ పెట్టుకుందాం అనుకున్నాను, మంచం సెటప్ చేద్దాం, నీకు ఒక డ్రీమ్ ఉంటుంది, చుట్టూ అంటే గార్డెన్ పెట్టుకుంటా పెంచుకుంటా.
సో ఇది ఏంటని చేస్తాంటే ఇలా ప్లాట్ఫామ్ నాకు కట్స్ ఇచ్చేస్తాం. ప్లాట్ఫామ్ కట్టి ఇలా ఈ డోర్ ఓపెన్ చేయగానే వాష్రూమ్. ఇది నువ్వు నాకు సెటప్ చేసి ఇచ్చావు అనుకో, దాన్ని నేను ఇలా రెడీ చేస్తాను. ఓకే, ఇది కూడా మీరు చేస్తారన్నా? ఇది మొత్తం మేమే చేస్తాం. పై టాప్ మొత్తం పైన టాప్ వస్తుంది, ఈ లోపల బాల్కనీ వస్తుంది, ఇది బయట బాల్కనీ వస్తుంది, లోపల రూమ్ వస్తుంది, ఆ వెనకాల వాష్రూమ్ వస్తుంది, ఇది ఇలా వస్తుంది. ఇదో మొత్తం ఇలా ఉంటుంది. ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అన్న? నార్మల్గా మాకైతే 20 డేస్ పడుతుంది స్టిచ్చింగ్ గట్రా అన్ని చేయించి తేడానికి. ఆ ముందు అంటే ఒక 1 మంత్ అనుకో, 1 మంత్ ముందు నువ్వు ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నావు అంటే నీకు అలాగా ఒక రిసార్ట్ రెడీ అయిపోతుంది అనమాట. సింపుల్ గా నీవు ఒక్కడికే కావాలనుకో, ఒక ఫామ్ హౌస్ లో ఒక తోటలో నువ్వు ఒక్కడే కట్టుకోవచ్చు అనమాట. ఇవి 70,000 నుంచి స్టార్టింగ్ ఉంటాయి. 70,000 స్టార్టింగ్ ఉంటాయి ఇవి. ఇక ఇప్పుడు లోపల వెళ్తే ఇక ఇలా మంచాలు, అంటే ఈ మంచాలు ఫ్యాన్లు మేమేమి ఇవ్వం. ఇదంతా ఇంటీరియర్ ఇలాగే ఇస్తాం. విండోస్ ఉంటాయి, ఇవంటే మొత్తం ఎంత సెటప్. ఇలా నువ్వు మంచాలు వేసుకోవాలి, ఫ్యాన్ పెట్టుకోవచ్చు, ఏసీ పెట్టుకోవచ్చు, వైర్లు వెళ్తాయి. వైరింగ్ కూడా మేమే అక్కడికక్కడ హోల్స్ అన్ని ప్రతిదీ ఏం లేదు. ఎలక్ట్రీషియన్ వస్తాడు, వైరింగ్ నీకు ఇచ్చుకుంటాడు. ఎక్కడ నీకు ఏసీ పాయింట్ కావాలి, ఎక్కడ నీకు టీవీ పాయింట్ కావాలి, ఎక్కడ నీకు ఏది కావాలి, నువ్వు ఎలక్ట్రీషియన్ చెప్పేస్తే నీకు పర్ఫెక్ట్ గా చేస్తాడు మొత్తం. ఎవరికి కావాలి. ఇది డోర్ ఇప్పుడు ఉంది కదా బాత్రూమ్, ఓపెన్ చేస్తే బాత్రూమ్ అండి. అందులో కూడా డోర్స్ కూడా మేమే ఇస్తాం. ఓకే, మొత్తం మీరు డోర్ కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. జస్ట్ నాకు ఆ ప్లాట్ఫామ్ అనేది కట్టిస్తే చాలు. ఇంకేం లేదు, డోర్స్ కూడా మేమే మొత్తం. ఎవరైనా మామూలుగా ఇలాగా అరకు సైడ్ గా చేయించుకోవాలన్నా, లేకపోతే మా సైడ్ కూడా పర్పస్ అండ్ దాని తర్వాత మీకు ఫార్మ్ హౌసెస్ పర్పస్, ఇవన్నీ పర్పస్ మా దగ్గరికి వస్తారు. పాపికొండలో మీరు చాలా చూసుంటారు. పాపికొండలో చూసామన్నది సేమ్ మేమే చేసింది. పాపికొండలో మీరే చేశారన్న, అది సూపర్ అన్న. తాటిపూడి రిజర్వాయర్ ఇక్కడ ఉన్నది. తాటిపూడి రిజర్వాయర్ లో కూడా బృందావన్ ఒకటి ఉంది అనమాట. బృందావన్ కుటీర్ అని చాలా మందికి మేమే వేసాం. సూపర్ అన్న. అంటే మేము ఎంత చెప్పుకోం, ఎంత చేసాం అంత చేసామని. సో మాకు ఇక్కడ కొత్తగా తెలియదండి ఇన్ని ఉన్నాయని కూడా. టెంట్స్ లో మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు నార్మల్ గా నెక్స్ట్ యాక్సెసరీస్ స్లీపింగ్ బ్యాగ్స్ ఉంటాయి, చైర్స్ అన్నమాట, మొత్తం స్టూల్స్ మోడల్స్ ఇవన్నీ చూపించాను, అన్ని చూపిస్తాను. అంటే నా దగ్గర ఏమున్నాయో నీకు క్లియర్ చెప్పేస్తాను. ఇవన్నీ మొత్తం ట్రెక్కింగ్ షూస్ గట్రా ఇవన్నీ అన్నమాట. కేదార్నాథ్ వెళ్ళాలా, లదాఖ్ వెళ్ళాలా, ట్రెక్కింగ్ కానీ రైడింగ్ కానీ షూస్ అన్ని ఉంటాయి. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లైట్స్, సోలార్ లైట్స్ ఉంటాయి, హెడ్ లైట్స్ ఉంటాయి, ఎయిర్ పిల్లోస్ ఉంటాయి. అండ్ దాని తర్వాత ఇవన్నీ సోలార్ లైట్స్, బెడ్స్, ఆక్సిజన్ క్యాన్స్, టార్చెస్ అన్నమాట. ఆక్సిజన్ ఇప్పుడు కేదార్నాథ్ మీరు వెళ్ళారనుకో, మీరు కేదార్నాథ్ వెళ్తారు కదా, ఏజ్డ్ పర్సన్స్ గట్రా ఉంటారు కదా, చూసారు కదా, చాలా అవసరమైన పక్కగా అవసరం. అండ్ డిఫరెంట్ వాటర్ క్యాన్స్, స్పూన్ సెట్స్, టూల్ కిట్స్ ఇవన్నీ మీకు చూపిస్తాను. అంటే మా దగ్గర ఉన్న నీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. స్టవ్స్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టవ్స్ అన్నమాట. ఇవన్నీ బార్బిక్యూ గ్రిల్స్, దాని తర్వాత ఇవి అన్నమాట. రైడింగ్ కి సంబంధించిన ఇవన్నీ అన్నమాట. రైడింగ్ జాకెట్స్, హైడ్రేషన్ వాటర్ బ్యాగ్, గ్లౌజెస్, నీ ప్యాడ్స్, ఎల్బో ప్యాడ్స్, ట్రెక్కింగ్ బ్యాగ్స్. ఇది మా దగ్గర ఉన్న క్యాటలాగ్ మొత్తం అన్న. చాలా పెద్ద ప్రతి ఐటమ్ ప్రతి ఐటమ్ చూపించన్నా మాకు ఏది చూపిస్తే మేము మాకు ఏది నచ్చుతాయి తీసుకొని ఎక్కువ. అదే నాకు అర్థం. నార్మల్గా ఇక్కడికి వచ్చేస్తా డైరెక్ట్గా. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఐటమ్స్ ఫస్ట్ అంటే డిస్ప్లే వరకు చూడండి. మీకు ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ నైఫ్స్, ట్రెక్కింగ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి యూజ్ ఉంటుంది అనమాట. అండ్ ఇవన్నీ నీకు చిన్న నైఫ్స్ నుంచి పెద్ద నైఫ్స్ వరకు, అంటే ప్రతి ఒక్కరికి చాలా అవసరం ఉంటుంది కదా ట్రెక్కింగ్ వెళ్ళి. ఇది దాని తర్వాత అవి అనమాట. ఇవి కూడా ఇవి చాలా పెద్ద గొడ్డలా ఉన్నాయన్న. అంటే అవసరమైన వాళ్ళు ఉన్నారన్నమాట. ఇది నుంచి చాలా యూస్ఫుల్ ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో. ఇది ఏంటంటే లైఫ్ స్ట్రా అంటారు. మీరు ఒకసారి గూగుల్ చేస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇది వచ్చేటప్పటికి మీకు 4000 లీటర్ వాటర్ ప్యూరిఫై చేస్తుంది, 100% వాటర్ ప్యూరిఫై చేస్తుంది. ఆర్మీ, నేవీ, డిఫెన్స్ ప్రతి ఒక్కరు ఇది యూజ్ చేస్తారు. గవర్నమెంట్ సప్లై ఇస్తుంది కూడా మీకు, అంటే పెద్ద ఆల్గే అనమాట. లైఫ్ స్ట్రా అని చెప్పి మీకు 4100% బ్యాక్టీరియా అనమాట రిమూవ్ చేస్తుంది. 4000 లీటర్ వాటర్ ప్యూరిఫై చేస్తుంది. ఎంత చెత్త వాటర్ ఉంది చూసావు కదా అనమాట. మీరు చెత్త వాటర్ లో కూడా మీరు డైరెక్ట్ గా ఇది తీసుకోండి కదా. ఇది క్యాప్ ఓపెన్ చేస్తాను, ఈ పైన ఇలా ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి వాటర్ లో డిప్ చేసి ఇక్కడ నుంచి డైరెక్ట్ సక్ చేసుకుని తాగేయడం. మన హెల్త్ కూడా మంచిదని ఇలాగే ఉండాలి, ఎందుకంటే వాటర్ ప్రతి చోట దొరకదు. అప్పుడు బాగా యూజ్ అవుతుంది, వాటర్ ప్యూరిఫై అవుతుంది పక్కాగా.
తర్వాత దాని తర్వాత ఇవన్నీ వచ్చి మీకు సోలార్ లైట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ సోలార్ లైట్స్. ఓకే, ఇది ఉంది కదా మీకు సోలార్ తో చార్జ్ అవుతుంది అండ్ నార్మల్ ఛార్జింగ్ పాయింట్ కూడా మీరు చార్జ్ పెట్టుకోవచ్చు. ఓకే, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు సోలార్ ద్వారా చార్జ్. అండ్ ఇది వచ్చి మీకు మ్యాగ్నెటిక్ అన్నమాట. అంటే ఇప్పుడు కార్ కానీ ఏదైనా బానెట్ ఇంజన్ గట్టా డైరెక్ట్ ఉంది కదా, డైరెక్ట్ మ్యాగ్నెటిక్ అన్నమాట. మ్యాగ్నెట్ ప్లేస్ చేసామంటే అక్కడికి అయిపోతుంది. లైటింగ్ కూడా ఇక్కడ చిన్న లైట్, ఇది పెద్ద లైట్ వస్తుంది సేమ్ అలానే. లైటింగ్ కూడా చాలా హెవీ వస్తుంది, చాలా ఎక్కువ వస్తుంది. లో లైట్ అండ్ ఇంకా లో లైట్ అండ్ ఆఫ్ అన్నమాట. ఇలా 3 స్టెప్స్ వస్తాయి. అంటే మీకు ఇప్పుడు నార్మల్గా మీకు క్యాంపింగ్లో ఉంటారా, ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ లైట్స్ అనమాట. లైట్స్లో మీకు చూపిస్తాను. ఇది వచ్చి 30 watts. ఓకే, ఇది వచ్చి 100 watts, ఇది వచ్చి 100 watts. దీనికి డిఫరెన్స్ ఏంటో కూడా నేను చెప్తాను, చెప్పండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది వచ్చేటప్పటికి నీకు ఎలా కావాలంటే అలాగా అనమాట, అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫుల్ వాటర్ ప్రూఫ్. ఓకే, నువ్వు ఇప్పుడు రోడ్డు మీద పెట్టావనుకో, రోడ్డు మీద కుకింగ్ చేసుకున్నావు, రోడ్డు మీద ఇలా పెట్టుకుంటావు, అదే చెట్టు కింద ఉన్నావు హ్యాంగింగ్ చేసుకుంటావు, నువ్వు ఎలా కావాలంటే అలాగా. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఛార్జింగ్ ఇన్పుట్ అండ్ ఛార్జింగ్ అవుట్పుట్. ఓకే, దీనికి ఛార్జింగ్ పెట్టుకుంటా అండ్ దీని నుంచి నీకు పవర్ బ్యాంక్ లాగా కూడా నువ్వు యూజ్ చేసుకుంటావు. ఛార్జింగ్ అవుట్పుట్ మొబైల్ ఛార్జింగ్ అయిపోతే మొబైల్ కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా మొబైల్ డెడ్ అయిపోయే సిచ్యువేషన్ ఉంది, కాల్ చేయాలి ఆ టైం అప్పుడు నాకు చాలా యూస్ఫుల్ అనమాట. అప్పుడు నాకు అట్లీస్ట్ నీకు 10% అయినా ఎక్కాలి కదా, ఒక 1% ఎక్కినా చాలా సేఫ్ అనమాట ఆ టైం అప్పుడు. సో ఛార్జింగ్ ఇన్పుట్ అండ్ ఛార్జింగ్ అవుట్పుట్ సేమ్ సోలార్తో ఛార్జ్ అవుతుంది. నార్మల్ ఛార్జింగ్ పాయింట్ ఛార్జ్ పెట్టుకోవచ్చు. చూడు 1 2 3 4 5 టార్చ్ అండ్ SOS అనమాట. ఇప్పుడు బైక్ టైర్ గట్ట పంచర్ అయింది అనుకో, డైరెక్ట్ ఇలా పెట్టుకుని SOS అనమాట. రోడ్ మీద ఇప్పుడు పెట్టావు, ఇప్పుడు కార్ గట్ట ఆగింది రోడ్ మీద పెట్టావు అనుకో, సో వాళ్ళు కనుక్కుంటారు, సేఫ్టీ పర్పస్. సేమ్ అందులోనే ఇది పెద్దది అన్నమాట, అంతే. సేమ్ హ్యాంగింగ్ పర్పస్, సేమ్ సోలార్ ఛార్జింగ్, సేమ్ ఛార్జింగ్ ఇన్పుట్ ఛార్జింగ్ అవుట్పుట్, సేమ్ లైటింగ్. దీనికి ఇది 100 watts, ఇది 100 watts. దీనికి డిఫరెన్స్ చెప్తాను, చెప్పండి. ఇప్పుడు ఇది ఏంటంటే డబుల్ బ్యాటరీ. ఇప్పుడు ఇది సింగిల్ బ్యాటరీ వచ్చింది కదా, ఇది డబుల్ బ్యాటరీ వస్తుంది. సేమ్ సోలార్ ఛార్జింగ్, ఇన్పుట్ అవుట్పుట్ ఛార్జింగ్ అన్ని యాజ్ ఇట్ ఈజ్, చిన్నది ఎలా ఉందో సేమ్ అలా. అయితే దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే, రేపు పొద్దున్న ఫ్యూచర్లో నార్మల్గా లైట్ కానీ ఏదైనా మొబైల్ మన గ్యాడ్జెట్స్ కానీ మనకి పాడేది ఫస్ట్ థింగ్ బ్యాటరీ పాడవుతుంది. అయితే ఎక్కడైనా ఒక 2 years 3 years అవగానే బ్యాటరీ కంప్లైంట్ వస్తుంది, ఏం కంప్లైంట్ రాదు. ఇవి బ్యాటరీస్ చెయ్యాలి అని అనుకో, నువ్వు ఎలక్ట్రికల్ షాప్కి వెళ్ళి స్క్రూస్ అన్ని ఓపెన్ చేయించి బ్యాటరీ చేంజ్ చేయాలి అనే పాయింట్ నీకు ఇది ఉంది. బట్ ఇది అలా కాదన్నమాట. డీజే గట్ట ఇవన్నీ ఉన్నాయి కదా, కెమెరాస్ షాప్, ఆ కెమెరాస్ దగ్గరికి వెళ్తావు, డైరెక్ట్గా వెళ్ళి రీఛార్జబుల్ బ్యాటరీస్ అని అడగగానే బ్యాటరీస్ వస్తాయి. డైరెక్ట్ రీఛార్జబుల్ బ్యాటరీస్ వస్తాయి. బ్యాటరీస్ ఉన్నాయి కదా, ఈ బ్యాటరీస్ కొత్తవి తీసేస్తావు, కొత్తవి చేంజ్ చేసుకుంటావు, కొత్త లైట్ అయిపోతుంది. సేమ్ అనమాట, సేమ్ ఇన్ దిస్ ఛార్జింగ్ ఇన్పుట్ సేమ్ 1 2 3 4 టార్చ్ అండ్ SOS. కానీ కాంతి ఎక్కువ ఉందండి దీనికి. అదే దాని మీద ఏంటంటే లైటింగ్ పవర్ ఎక్కువ కదా, ఎక్కువగా పుష్ చేస్తుంది. సో దీని బెనిఫిట్ అదనమాట. ఈ 3 లైట్లు అనమాట. ఈ 3 లైట్లో మనకి ఏది సూట్ అవుద్ది అంటే ఇదే సూట్ అవుద్ది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది బ్యాటరీలు చేంజ్ చేసుకోవచ్చు. నీకు బయట ఎక్కడ నీకు ఇంకా దొరికే ఛాన్స్ అసలు లేదన్నమాట. ఈ ఏంటంటే వీటిల్లోని ఇప్పుడు నార్మల్గా చూపిస్తాను, అన్ని దగ్గర టార్చ్ లైట్లు కూడా ఉన్నాయి. మనకి చాలా ఇంపార్టెంట్ ఈ టార్చెస్. ఇవి ఏంటంటే ఇప్పుడు నార్మల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ రైల్వే గార్డ్స్ యూజ్ చేసే టార్చెస్ ఇవి అన్నమాట. 1 km వరకు మీకు లాంగ్ వెళ్తుంది. చూపిస్తానా? ఇప్పుడు చూడు దీని ఆన్లైన్లో కూడా దొరకవాలి, అసలు దొరకవు. రైల్వే సంబంధించిన లైట్లు అంటే టార్చ్ లైట్స్. ఒకవేళ దొరికినా సేమ్ ఇదే ఫోటో పెట్టి డూప్లికేట్ అమ్ముతారు తప్ప ఒరిజినల్ రాదు, చక్కగా రాదు. ఇప్పుడు ఈ 3 టార్చెస్, నీకు ఈ 3 ఏంటి డిఫరెన్స్ అనేది నేను క్లియర్ చెప్తా, చెప్పండి. ఇది ఉంది కదా, త్రో ఓన్లీ త్రో ఒక్కటే చేంజ్ అవుతుంది, స్టెప్స్ చేంజ్ అవుతుంది అంతే తప్ప లైటింగ్ ఏదే మాత్రం సేమ్ ఒకటేలాగా వస్తుంది. లైట్ లో బల్బు ఉంది కదా, బల్బు ఒక త్రో అన్నమాట, లాంగ్ త్రో ఉండొచ్చు సార్, ఆ త్రో ఒకటే నీకు చేంజ్ అవుతుంది. చూపిస్తాను, టార్చ్ 1 ఓకే చూడు 1 లాంగ్ అన్నమాట. ఓకే అలా వెళ్తుంది అనమాట. లో లైట్ అండ్ ఇది SOS, ఇది ఆఫ్. ఇది 3 steps. ఇది కూడా 3 steps. ఇది బేసిక్, ఇది బేసిక్ 3 steps అన్నమాట. అండ్ దాని తర్వాత మోడల్ చూడు 1
చూసా ఇందాక దాని మీద లాంగ్ ఎక్కువ వెళ్తుంది అనమాట. ఓకే ఓకే అండ్ దాని తర్వాత ఇంకా లో లైట్ అండ్ ఇది ఇంకా స్లో మోడ్ అండ్ ఇది SYS. ఓకే అండ్ SYS స్లో మోడ్ SYS ఆఫ్ 5 స్టెప్స్ వచ్చాయి. ఇది 5, 3 స్టెప్స్ వచ్చాయి, 5 స్టెప్స్. అండ్ దాని తర్వాత ఇది పెద్దది అన్నిటికన్నా. ఇదన్నా ఇది ఏంటంటే చూడు లైట్స్ ఆఫ్ చేయి. ఇగో చూడు ఇది కదా లాంగ్ చూసా, ఇక నీకు కనిపిస్తుంది చూసా ఇది అనమాట. అంత థిక్నెస్ చాలా లాంగ్, లో లైట్ ఇంకా లో లైట్. అండ్ ఇది SYS స్లో మోడ్ SYS ఆఫ్. అండ్ దాని తర్వాత ఇందులో 1 ఓకే 2 3 ఆఫ్. అది స్లో మోడ్ SYS రీడింగ్. అండ్ దీంట్లో నీకు బెనిఫిట్ ఏంటంటే ఇది ఛార్జింగ్ ఇన్పుట్, ఛార్జింగ్ అవుట్పుట్. నీకు పవర్ బ్యాంక్ లాగా కూడా నీకు ఎమర్జెన్సీ టైంలో నీకు ఛార్జింగ్ ఇస్తుంది. అయితే అండ్ దీంట్లో ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టార్చ్ ఒక్కడనే క్యారీ చేసుకుని వెళ్తున్నాను, నేను ఎక్కడో ఆగాను, చెట్టుకి గట్ట పెట్టుకోవాలనుకుంటే హ్యాంగింగ్ పర్పస్ ఇది పెట్టించుకుంటాం. టైర్ పంచర్ అయ్యింది ఓకే, లేకపోతే కుకింగ్ చేసుకుందాం అనుకున్నాను, లేకపోతే ఎక్కడైనా ఒక షెడ్ లోనే వర్షం పడుతుంది, ఇప్పుడు ఇది ఆన్ చేసుకున్నా లైట్, కుకింగ్ చేసుకుందాం అనుకున్నా, మ్యాగ్నెటిక్. ఓకే దీనికి మ్యాగ్నెట్ కూడా మ్యాగ్నెటిక్ అన్నమాట. డైరెక్ట్ ఇక్కడ నుంచి కుకింగ్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు కుకింగ్ స్టవ్స్ గట్రా ఉన్నాయి చూసా, ఇలా ఇప్పుడు నార్మల్ ఇలా మ్యాగ్నెటిక్ ఇలా అంటించాను, ఇలా అంటించి ఇప్పుడు నాకు వర్క్ అనమాట, ఏదైనా వర్క్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా నీకు మ్యాగ్నెటిక్ అనమాట. చాలా గట్టిగా పట్టుకుందండి ఇది మ్యాగ్నెట్, అలా ఊగుతుంటే తప్ప పడిపోదు నీకు. ఓకే ఇది బెనిఫిట్. ఇప్పటి వరకు నార్మల్ గా లైట్స్ అయిపోయాయి, మొత్తం ఇవన్నీ అయిపోయి, టెంట్స్ చూసేసావు, మోడల్స్ చూపిస్తాను నీకు డెమో. అండ్ దాని తర్వాత నీకు రిక్వైర్మెంట్ ఏంటి, స్టవ్స్, కుకింగ్ చేసుకోవాలి, కుకింగ్ సంబంధించిన కుకింగ్ యూటెన్సిల్స్ ఇవన్నీ అనమాట. ఒక్కొక్క పర్సన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్కడనే ఉన్నాను, నేను ఒక్కడనే బయటకు వెళ్తాను, బయటకి వెళ్తే ఒక సింగిల్ పర్సన్ కి సంబంధించిన స్టవ్స్ అనమాట. అండ్ దానికి తగ్గ కుకింగ్ యూటెన్సిల్స్. అలాగా నీకు ప్రతిదీ ఇప్పుడు నీకు చూపిస్తాను. ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టవ్స్. ఓకే ఇవన్నీ స్టవ్స్ మోడల్సే అన్నమాట, ఒక్కొక్కటి ఒక్కొక్క రకం స్టవ్. ఇది బేసిక్ స్టవ్ అంటే రెగ్యులర్ గా నువ్వు చూసే అన్నిటిలో, నువ్వు యూట్యూబ్ లోనో ఇన్స్టాలో చూసే బేసిక్ రెగ్యులర్ స్టవ్ ఇది అనమాట. 450 రూపీస్ ఇది మీకు అవుతుంది. అండ్ మీరు తీసుకుని వెళ్ళిపోతారు సేమ్ అన్నమాట. బట్ దీని తర్వాత ఇదే స్టవ్ కాకుండా దీని తర్వాత అప్గ్రేడెడ్ వర్షన్స్ చెప్తాను చూడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టవ్ తీసుకున్నాం అనుకో, దీనికి సెపరేట్ గా చాలా మంది స్టవ్ ఒకటి కొనుక్కుంటే అయిపోద్ది అనుకుంటారు, బట్ దీనికి సెపరేట్ గా విండ్షీల్డ్ కొనుక్కోవాలన్నమాట. ఆ విండ్షీల్డ్ లేదంటే గాలి అంటే, సో దానికోసం అని చెప్పి అప్గ్రేడెడ్ వర్షన్ ఏంటి అంటే ఇది ఒక విండ్షీల్డ్ వస్తుంది. మీకు బౌల్ ఇలా పెట్టుకున్నాం అనుకో, గాలి తగలకుండా మీకు మొత్తం ఉంటది అండ్ విండ్షీల్డ్ వస్తుంది. వీటిల్లో మీకు అప్గ్రేడెడ్ చేసేది ఏంటి అని అంటే ఇప్పుడు రీసెంట్ గా వచ్చింది ఈ 2 స్టవ్స్. ఇదేంటంటే బ్రాస్ తో ఉంటది, ఇత్తడి లోపల. నువ్వు నేను పట్టుకొని లాగు, మెల్ట్ అవ్వదు, కట్ అవ్వదు, నీకు డైరెక్ట్ గా పెట్టుకుంటావు, ఇక్కడే సిలిండర్ బ్యూటెన్ సిలిండర్ పెడతావు అండ్ ఆపరేట్ చేసుకుంటావు కంటిన్యూస్ గా. అండ్ ఇందులోనే సేమ్ ఇందులో కూడా సేమ్ అలా విండ్షీల్డ్ మోడల్లో కూడా సేమ్ బ్రాస్ మోడల్ ఇది. ఇవన్నీ ఎలా రన్ అవుతాయి సింపుల్ గా చూపిస్తాను చూడు. ఇది బ్యూటెన్ సిలిండర్. ఇందులో రెండు బ్యూటెన్ మోడల్స్ ఉంటాయి. ఒకటి 150 రూపీస్ ఉంటుంది, ఇంకోటి 200 రూపీస్ ఉంటుంది. ఇది తీసుకుంటాం, ఇది తీసుకొని డైరెక్ట్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, ఇది ఇలా ఖాళీ ప్లేస్ లో ఇలా గంచి హ్యాంగింగ్ చేస్తున్నావు అనుకో, ఈ ఎంటీ స్పేస్ వచ్చి ఇందులోకి వెళ్ళాలన్నమాట. ఓకే ఇందులోని ఉంది కదా, ఇలాగ ఇలా లాక్ అయ్యింది. ఓకే ఇలా లాక్ అవ్వగానే ప్రతి దానికి లైటర్ ఇన్బిల్ట్ లైటర్. నువ్వు ఏం లేదు, జస్ట్ ఇలా కూడా అవసరం లేదు, స్టార్ట్ అయిపోయింది. హై ఫ్లేమ్, లో ఫ్లేమ్. చాలా బాగుందన్నా, చాలా బాగుందండి. ఇది జస్ట్ ఇలాగ చేస్తే ప్లగ్ అవుట్ చేసేస్తాం. సేమ్ అన్ని స్టవ్స్ అంతే అనమాట. ఈ 1 2 3 4 ఈ 4 మోడల్స్ కాన్సెప్ట్ అయితే ఒకటే. ఓకే పెద్ద వేరియేషన్ ఏం కాదు. 450 రూపీస్, 700 రూపీస్, దాని తర్వాత 900 రూపీస్, 1100 రూపీస్. ప్రైజెస్ కూడా పెద్ద వేరియేషన్ ఉండదు. కాకపోతే ఏంటంటే ఈ రెండు లేటెస్ట్ మోడల్ విత్ బ్రాస్, ఇత్తడి. నువ్వు ఎంత కంటిన్యూస్ గా రన్ చేసుకున్నా నీకు మెల్ట్ అవ్వదు, ఏం అవ్వదు, తెగిపోవడం గట్రా. ఇవి నార్మల్ గా యూజ్ చేసుకున్నానికి. దాని తర్వాత ఈ 4 స్టవ్స్ ఉన్నాయి చూసా, ఈ 4 స్టవ్స్ ఏంటంటే హెవీ వంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 మెంబర్స్ ఉన్నా, మేము ఒక ప్లాన్ చేసుకుని నేను ఒక ట్రిప్కి వెళ్దాం అనుకున్నా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే స్టవ్ ఉంది, ఈ స్టవ్ ఉంది, ఇది స్పైడర్ స్టవ్ అంటారు. మొత్తం క్లోజ్ చేస్తాం అనుకో, ఇది ఈ బాక్స్ ఉంది సార్, ఈ బాక్స్ లోకి వచ్చేస్తుంది ఈ స్టవ్. చిన్న బాక్స్ లో కన్నా అంతే, ఇదే బాక్స్. ఓకే ఇదే స్టవ్, ఈ బొడ్డది స్టవ్.
ఇంజన్ ఇరుక్కుపోయింది. ఇప్పుడు ఇదే స్టవ్ లైట్ వెయిట్, క్యారింగ్ సింపుల్, సైకిల్ మీద రైడింగ్ వెళ్ళిన వాళ్ళకి, బైక్ మీద రైడింగ్ వెళ్ళిన వాళ్ళకి కాంపాక్ట్ ఉండేది ఈ స్టవ్. అయితే ఇది ఏంటి అని అంటే 5 to 8 మెంబర్స్ ఉన్నాం, నేను ఒక 5 మెంబర్స్ ఉన్నా, మాకు ఒక 5 kgs నుంచి 10 kgs దమ్ బిర్యానీ కావాలి. దమ్ బిర్యానీ ఒక 5 kgs చికెన్ తెచ్చుకున్నా, ఒక 5 kg రైస్ ఉంటుంది, దమ్ బిర్యానీ చేస్తా. ఈ ఒక్క స్టవ్ మనకు సరిపోతుంది. ఇది సరిపోద్దన్నా? చెప్తాను ఇది ఎలా చేయాలనేది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది వచ్చేటప్పటికి ఇటో కిటికి పెట్టి కర్రలు అయితే మనం ఏ ప్లేస్ లో పెడతాం ఆ ప్లేస్ లో పెట్టించుకుంటాం. నార్మల్ 1-2 మెంబర్స్ అనుకో, దీని మీద కుకింగ్ చేసుకుంటాం 3 kgs వరకు. దీని మీద పెట్టించుకొని 3 kgs వరకు రైస్ కుక్కర్ పెట్టేసుకొని కుక్ చేసుకుంటాం. ఒకవేళ పెద్ద డేక్సా, పెద్ద బాండా ఉండొచ్చు, ఆ బాండా కుకింగ్ చేయాలి అని అంటే అప్పుడు డైరెక్ట్ గా ఇటో కిటికి ఏ ప్లేస్ లో పెడతాం ఆ ప్లేస్ లో పెట్టి ఇక్కడ నుంచి హై ఫ్లేమ్ లో ఫ్లేమ్ ఆపరేట్ చేసుకుంటాం. అయితే ఇప్పుడు నీకు ఇది కూడా చూపిస్తా. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది లాకింగ్. ఇలా లాక్ చేస్తాను. ఇలా నీకు ఎంత ఫ్లేమ్ కావాలంటే అంత ఫ్లేమ్. హై ఫ్లేమ్ వస్తుందన్న? చాలా హై ఫ్లేమ్ వస్తుంది. చెప్పాం కదా ఎంతవరకు వస్తుంది ఫ్లేమ్ అంటే లైట్ ఉంది కాబట్టి నేను పెట్టలేదు అండ్ ఫ్యాన్ అవుట్ ఉందని, లేదంటే ఇంతవరకు ఫ్లేమ్ వస్తుంది. చెప్పా కదా డేక్స్ అని కుక్ చేసుకుంటే అంత కుకింగ్ చేసుకుంటాం. అండ్ ఇందులో ఇంకొక బెనిఫిట్ ఏంటి అని అంటే ఇది ఈ అడాప్టర్ నేను పెట్టాను కాబట్టి మీకు ఈ స్టవ్ రన్ అయింది. ఓకే, ఇప్పుడు ఇది వచ్చి ఈ స్టవ్ నార్మల్ గా ప్రొపేన్ కోసం డిజైన్ చేశారు అనమాట. ఓకే, ప్రొపేన్ అంటే ఏంటి అని అంటే ఇది నీకు ప్రొపేన్ గ్యాస్. ఇందులో ఏంటి ఉంటుంది అంటే పౌడర్ ఉంటుంది. ఫేస్ పౌడర్ మనకి ఎలా ఉంటుందో అలా ఇందులో పౌడర్ ఉంటుంది. ఇది నార్మల్ గా కింద పడిపోయింది అనుకో, పౌడర్ కింద ఒలిగిపోతుంది. అది ప్రొపేన్ అన్నమాట. ఇది -15 degrees అంటే -18 degrees 20 degrees ఆ టెంపరేచర్, -20 degrees నుంచి -48 degrees టెంపరేచర్ వరకు కూడా మీకు ఈ ప్రొపేన్ యూజ్ అవుతుంది. నేను చాలా చలి ప్లేసెస్ కి వెళ్తున్నాను, మంచి గడ్డ కట్టేసింది. ఇది లిక్విడ్ ఐటమ్, ఇందులో ఉండేది లిక్విడ్ ఐటమ్ కాబట్టి మీకు గడ్డ కడుతుంది. బ్యూటేన్ గ్యాస్ కాబట్టి మీకు గడ్డ కట్టేస్తుంది. ఇది అలా కాదన్నమాట, మీకు ప్రొపేన్ ఉంటుంది, గడ్డ కట్టదు. జస్ట్ ఇలా చేసుకొని డైరెక్ట్ గా మీరు ఇది ఉంది కదా, ఇది ఓపెన్ దీనికి అటాచ్ చేసుకుంటాం. ఓకే, అటాచ్ చేసుకొని డైరెక్ట్ గా ప్రొపేన్ యూజ్ చేసుకుంటాం. ఈ స్టవ్ కి ప్రొపేన్ మీరు యూజ్ చేసుకొని డైరెక్ట్ గా కుకింగ్ చేసుకోవచ్చు. ప్రొపేన్ మీద రన్ అవుతుంది, బ్యూటేన్ మీద రన్ అవుతుంది. సేమ్ అలానే ఇప్పుడు ఈ స్టవ్ ఉంది సార్, ఇదే స్టవ్. స్టవ్ ఇది చిన్న పెట్టులో పడేసింది. ఇప్పుడు ఇది ఓపెన్ చేసావు అనుకో, ఇది స్టవ్ ఇలా వస్తుంది. అయితే ఇప్పుడు ఇందులో నీకు ప్లస్ పాయింట్ ఏంటంటే మీ ఇంట్లో గ్యాస్ ఉంది చూసా, 3 kgs 2 kgs 5 kgs గ్యాస్ సిలిండర్ మీ ఇంట్లో ఉంటాయి. ఆ డైరెక్ట్ గా సిలిండర్ కూడా మీరు దీనికి పెట్టించుకోవచ్చు. సిలిండర్ కూడా పెట్టించుకోవచ్చు. ఇది లేకపోయినా పర్లేదు పెట్టించుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్మల్ గా నేనే ఒక ట్రిప్ కి వెళ్తున్నాను, పద్దపాల ఈ సిలిండర్ కావాలి అని అంటే నాకు కొంచెం ఎక్స్పెన్సివ్. ఓపెన్ గా చెప్పాలంటే 200 rupees. నాకు రోజు కుక్ చేసుకుంటాను కాబట్టి నేను 40 days ట్రిప్, 10 days 20 days ట్రిప్ నేను రోజు కుక్ చేసుకుని నాకు కొంచెం ఎక్స్పెన్సివ్. ప్రతి తప్ప 200 rupees ఇచ్చి ఇన్వెస్టెడ్. సో నాకు అలా కాకుండా చిన్న గ్యాస్ బండ 2 kgs గ్యాస్ బండ నేను పట్టుకొని క్యారీ చేసుకున్నాను. నాకు ఎన్ని రోజులు వస్తుంది, ఒక 10 days నుంచి 15 days వచ్చింది. అయిపోయింది సడన్ గా. అంటే ఆ రోజు నాకున్న సిచ్యువేషన్స్ కి నాకు అయిపోయింది. ఆ టైం అప్పుడు నాకు వంట నేను డిసప్పాయింట్ అవ్వకుండా సో ఈ బ్యూటేన్ సిలిండర్ కూడా నేను ఒక 2-3 క్యారీ చేసుకుంటాను సేఫ్. ఇప్పుడు నేను బ్యూటేన్ సిలిండర్ పెట్టుకుంటాను, పెట్టుకొని లేదంటే ఇంట్లో సిలిండర్ పెట్టుకోవాలంటే ఇటు నుంచి పెట్టుకోవచ్చు. ఇది పెట్టుకున్నాను, జస్ట్ ఇలా లాక్ చేసాము. లాక్ చేయగానే ఇది డైరెక్ట్ దీనికి కూడా లైటర్ అవసరం లేదు, ఏం లైటర్ అవసరం లేదు. లో ఫ్లేమ్ హై ఫ్లేమ్ ఇలాగా ఆఫ్ అన్లాక్ అయిపోయింది. డైరెక్ట్ ఇలా క్యారీ చేసుకుని బాగుంది. ఇది సేమ్. ఇప్పుడు ఇది వచ్చి స్టాండ్, దీనిలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ టేబుల్స్. ఇది టేబుల్, ఇది ఒక మోడల్ టేబుల్. ఖచ్చితంగా కావాలని చూపిస్తాను. టేబుల్స్ లో చిన్న ఒక్కలే పర్సన్ వెళ్ళి క్యారీ చేసుకోవాలనుకుంటే ఇది టేబుల్. పెద్ద టేబుల్స్ కావాలంటే ఈ టేబుల్. టేబుల్స్ లో డిఫరెంట్ మోడల్స్ చూపిస్తాను. ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ బార్బిక్యూ గ్రిల్స్. నార్మల్ గా నువ్వు బార్బిక్యూ గ్రిల్ ఎప్పుడైనా కోల్ చూసుంటావు, లేదు అనుకుంటే ఎలక్ట్రికల్ చూసుంటావు. బట్ నువ్వు గ్యాస్ తో చూసుంటావు అన్నమాట. ఇది గ్యాస్ అన్నది, ఇది గ్యాస్. ఇది ఏంటంటే మీ చెప్పాను కదా ఇంట్లో గ్యాస్ పెట్టుకోవచ్చు. సేమ్ ఈ బ్యూటేన్ సిలిండర్ ఏదైతే ఉందో సేమ్ బ్యూటేన్ సిలిండర్ పెట్టుకుంటావు, సేమ్ లాకింగ్, సేమ్ గ్యాస్ ఆన్ చేసుకుంటా. ఇది గ్యాస్ తో రన్ అవుతుంది అనమాట. ఇందులో వాటర్ వేసుకుంటావు, లోపల వాటర్ వేసుకొని నువ్వు గ్రిల్స్. ఇప్పుడు అన్న బొగ్గులు దొరుకుతలేదన్న నిజానికి, ఇప్పుడు బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఇంట్లో అదే చెప్పాను కదా, చిన్న గ్యాస్ 2 kgs గ్యాస్ సిలిండర్ దీని మీద పెట్టించుకోవచ్చు. అండ్ లేదంటే బ్యూటేన్ సిలిండర్ పెట్టుకోవచ్చు. డైరెక్ట్ గా నువ్వు గ్రిల్ అనమాట. నువ్వు ఇప్పుడు ఇందులోంచి ఫ్లేమ్ వస్తుంది. తందూరి ఇలా పెట్టుకొని తందూరి చేసుకుంటాం.
అనమాట. లేదు ఫిష్ గట్రా ఉంది చేసుకోవాలి అని అనుకో, అప్పుడు ఇది ఈ మ్యాట్ పెట్టి ఇది పెట్టుకుంటాం. ఫిష్ లేకపోతే ఏదైనా చిన్న చిన్న పీసెస్ అంటే లెగ్ పీసెస్ గట్రా అనుకో, వీటి మీద నీట్గా చేసుకుంటాం. బాగుంది. ఇది వచ్చి కోల్తో ఉంటుంది, బొగ్గులతోనే. ఇది కోల్తో వస్తుంది, ఇది కోల్తో వస్తుంది. ఓకే, హెవీ పుల్లలు వస్తాయి, స్ట్రాంగ్ స్ట్రాంగ్ అన్నావు. ఇది వచ్చేటప్పటికి సేమ్ బ్రీఫ్ కేస్ సేమ్ అది. ఇది వచ్చి ఇది సేమ్ ఈ బ్రీఫ్ కేస్ లోపలికి ఓకే వచ్చేస్తుంది. అబ్బే అన్నయ్య క్యారీ చేయడానికి భలే ఉన్నాయి అన్నయ్య, సింపుల్ గా పెట్టుకోవచ్చు. అలా కార్లో తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను టేబుల్స్ అన్నాను కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ టేబుల్స్. ఓకే, ఇది నీకు మొత్తం అంతా ఈ బ్యాగ్ లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ టేబుల్ ఉంది సార్, ఈ టేబుల్ గానో లేకపోతే ఈ టేబుల్ గానో ఇది గానో, ఒక పర్సన్ కావాలంటే ఒక పర్సన్, 2 persons కావాలంటే 2 persons, అలాగా మొత్తం సెట్. ఇది మొత్తం ప్యాక్ అయిపోయి ఏం లేదు, జస్ట్ ఇప్పుడు ఉంది కదా ఇలా ఓపెన్ చేస్తావు. ఓకే, టేబుల్ అయిపోయింది. ఓపెన్ చేస్తావు, జస్ట్ అందులో రాడ్స్ పెట్టుకుంటే సరిపోతుంది అంతే. ఈ హోల్ ఉంది చూసా, ఈ హోల్ లోని కరెక్ట్ గా పర్ఫెక్ట్ చూసుకొని పర్ఫెక్ట్ ప్రెస్ చేసుకుంటా, అంతే. ఈ ప్రెస్సింగ్ ఒక సైడ్ నువ్వు పెట్టుకున్నావు అంటే నీకు అర్థమైపోద్ది. ఇప్పుడు ఇది ఇలా వస్తుంది, ఓపెన్ చేసుకొని. ఇది చిన్న టేబుల్ అన్నమాట, ఇది కూడా ప్రెస్సింగ్. బిగించడానికి కూడా ఇంట్రెస్టింగ్. కూర్చున్నావు కదా చైర్, టేబుల్, అండ్ ఇది ఉంది కదా నీట్ గా కుకింగ్ స్టవ్ పెట్టుకుంటాం. ఇలా కూర్చొని వండేసుకోవచ్చు, కూర్చుంటాం, కటింగ్ చేసుకుంటాం. ఓకే, అండ్ నార్మల్ గా కుకింగ్ యుటెన్షియల్స్ అని చెప్పాను కదా. అవునండి, అవును. ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ కుకింగ్ యుటెన్షియల్స్. ఇది ఒక ఎంతమంది దాకా వస్తుంది? ఇది 4 people. ఓకే, ఇది 4 people. అలాగా సింగిల్ పర్సన్ నుంచి 7 members వరకు ఉన్నాయి, అలా సైజెస్ బట్టి. ఓకే, 1200 rupees నుంచి 3200 వరకు ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇదే ఉంది కుకింగ్ సెట్, చూపిస్తాను. ఇట్లా చిన్న దాంట్లో అన్నీ ఉన్నాయి అన్న. ఇది ప్యాన్, ఫ్రై ప్యాన్ వస్తుంది. ఓకే, ఫ్రై చేసుకోవచ్చు, ఫ్రై ప్యాన్ మన పొగడి వేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఇది వచ్చి 1 kg రైస్ అవుతుంది. 1 kg అన్న, 1 kg రైస్. అండ్ ఇవి వచ్చి ప్లేట్స్, అండ్ ఇది ఒక బౌల్, అండ్ ఇది ఇంకొక బౌల్. మొత్తం చాలా ఉన్నాయన్న చిన్న దాంట్లోని. అండ్ ఇవి వచ్చి మెజరింగ్ జార్స్, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెజరింగ్ జార్. అంటే సూప్ గట్ట నువ్వు చేసుకున్నావు అనుకో దానికి. అండ్ ఇది వచ్చి స్క్రబ్బర్, కడుక్కోవడానికి కూడా స్క్రబ్బర్. అండ్ ఇది వచ్చి వడ్డించుకోవడానికి, వేసుకోవడానికి గరిట. ఇది గరిటి. ఓకే, ఇది గరిటి, ఇది వేసుకోవడానికి, అది వడ్డించి సర్వ్ చేసుకోవడానికి. ఇది గరిట. ఈ చిన్న దాంట్లో మొత్తం ఇవన్నీ ఇరికించండి, క్యారీ చేయడానికి బాగుంటుంది, అలాగే వండుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. ఇది ఎంత పడుతుంది అన్న? ఇది 2500. ఇది సింగిల్ పర్సన్ 1200 rupees స్టార్టింగ్ ఉంటాయి. అలాగా మొత్తం అన్ని లాస్ట్ స్టేజ్ 6 members కి వస్తుంది. 3200 rupees. మొత్తం 1.5 kg రైస్ అవుతుంది అన్నమాట దాంట్లోని. ఈ బాక్స్ ఇది ఎంత మందికి అనేది? ఇది 6 members పడతాయి. ఇది 6 months. ఇది పెద్దదన్న, 4 eggs 5 eggs అవుతుంది ఆమ్లెట్. ఇది నిజంగా ఎంత పెద్ద వచ్చింది, చాలా పెద్దన్న ప్యాన్ లో వాడుకునే ప్యాన్ అంత వస్తుంది. ఇందులో కూడా అనేది ఇది ఇది ఎన్ని కేజీలు అన్న? ఇది 1.5 kg. 1.5 kgs. ఇప్పుడు అంటే నార్మల్ గా వండుకున్నాం అనుకో 1 kg రైస్ అవుతుంది. అత్యవసరం అంటారు చూసా, అంటే రైస్ వేసుకొని మనం కిచడీ టైప్ లో చేసుకుంటాం. అప్పుడు మీకు కరెక్ట్ గా 6 members కి సరిపోతుంది అన్న. సూపర్ అన్న. కాఫీ గట్టా పెట్టుకోవడానికి కెటిల్. అందులో కాఫీ పెట్టుకోవడానికి రాలేదన్న, ఇందులో కాఫీ పెట్టుకోవడానికి అంటే పెద్దది కదా. అవునన్న, అవును. చాలా ఐటమ్స్ ఉన్నాయి ఒక చిన్న దాంట్లో. క్యారీ చేయడానికి చాలా సింపుల్, 5 తినొచ్చు అండి. ఈ ఒక్క దాంట్లోనే పడుతుంది ప్రతిదీ మొత్తం చిన్న దాంట్లో అనమాట. మాకు ఇవి ఉంటాయి కదా అన్న, కూరగాయలు కట్ చేసుకోవడానికి చేయించన్న, మాకు అవి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈటన్న చిన్న బాక్స్ తీసో చూడు. ఇది ఇందులో మొత్తం 3 వస్తాయి. ఇది వచ్చేటప్పటికి ఫోర్క్. ఓకే, ఇది ప్రాపర్ ఒరిజినల్ స్టెయిన్లెస్ స్టీల్. నీకు పింపర్ పడ్డం గానో పాడవడం గానో అసలు అలాంటి ఛాన్సే లేదు. స్పూను. ఇది వచ్చేటప్పటికి నైఫ్. ఓకే, ఇది వచ్చి ఓపెనర్. మల్టిపుల్ గా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఒక్క పర్సన్ వెళ్ళారు అనుకో ఈజీగా. ఇప్పుడు నార్మల్ గా మ్యాగీ చేసుకుని అనుకో ఫోర్క్, స్పూన్, అండ్ కటింగ్ చేసుకోవడానికి వెజిటబుల్స్ గట్టా కట్ చేసుకోవడానికి నైఫ్, ప్రతిదీ చాలా షార్ప్ ఉంటుంది. మీకు అంత పాడైపోయే ప్రోడక్ట్ అయితే అసలు కాదన్నమాట. ఒరిజినల్ అర్థమవుతుందని పట్టుకుంటే తెలిసిపోతుంది కదన్నా, చాలా బాగుంది. అది ఇంతకీ అందులో మనం బిగించుకోవడం అలాగే పట్టుకెళ్తా కూడా చాలా సింపుల్ అనమాట. అంతే, ఏదో చిన్న అగ్గిపెట్టలాగా అయిపోయింది. ఇందులోనే ఇది ఒక మల్టీపర్పస్ టూల్ కిట్. ఇందులోనే అన్న అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెంట్స్ గట్రా నువ్వు వెళ్ళావు అనుకో, ఇది పక్కగా ఇది యూజ్ అవుతుంది. ఇది వచ్చి మల్టీపర్పస్ టూల్ కిట్ మీకు. ఇది ఏంటంటే చాలా మంది నార్మల్ గా క్యాంపింగ్ టెంట్ కి వెళ్తారు కదా, టెంట్ కి వెళ్ళినప్పుడు మీరే ఉన్నారు రాయి తీసుకొని వచ్చి
టెంట్ ని కొట్టేయడం, ఆ పెగ్స్ బెండ్ అయిపోవడం, ఇది చాలా సఫర్ అవుతారు. బట్ ఇది కంపల్సరీ క్యారీ చేయాల్సిన ప్రోడక్ట్. ఇది ఏంటి అని అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి ఫ్లష్ వుడ్ కట్ చేసుకోవడానికి, ఫ్లష్ కట్ చేసుకోవడానికి, చికెన్ గట్రా మీరు కట్ చేసుకోవచ్చు, బోన్స్ అన్నీ మీరు కట్ చేసుకోవడానికి ఇది చాలా షార్ప్ వస్తుంది. ఓకే, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చి హ్యామర్, మీకు టెంట్ గట్రా మీరు కొట్టుకోవడానికి అన్నిటికి. ఇది వచ్చి మీకు కటింగ్ బ్లేర్. ఇదన్నా కటింగ్ బ్లేర్. ఓకే, ఇది వైర్ కట్టర్. ఇది స్క్రూస్ ఓపెనింగ్. అండ్ దాని తర్వాత ఇది వచ్చి నైఫ్. ఓకే, అండ్ ఇది వచ్చి స్క్రూ డ్రైవర్. అండ్ ఇది వచ్చి వుడ్ కట్టర్. అండ్ ఇది వచ్చి ఓపెనర్. అండ్ ఇది వచ్చి స్మాల్ స్క్రూస్ ఓపెనింగ్. ఇది వచ్చి వుడ్ పీలింగ్, బ్యాంబూ చికెన్ గట్రా చేసుకున్నప్పుడు వుడ్ పీల్ చేస్తాం. మల్టీపర్పస్ టూల్ కిట్. ఇది మీకు చాలా యూస్ఫుల్ అన్నమాట. ఓకే, చాలా బాగుందన్న. ఇది ఒకటి కాదండి, ఇందులోని ఒక 20 ఐటమ్స్ ఉన్నాయి. తీసుకొని వెళ్తే చాలా అనమాట. మీరు టెంట్ తీసుకొని వెళ్ళినప్పుడు మొత్తం అంతా మీకు ఇది చాలా యూస్ఫుల్. ఎంత అన్న దీని కాస్ట్? 550 రూపీస్. ఏంటి 550 రూపీసేనా? అన్నీ ఉన్నాయన్న 550 రూపీసా? సూపర్ అన్న, ఇది నేను తీసుకుంటానన్న. అన్న అది మాకు అన్న కింద పడుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది అన్న. మ్యాట్స్ ఇంకా క్యాంపింగ్ మాకు పిల్లోస్ కానీ ఏమన్నా చూపించన్న. ఇప్పుడు నార్మల్ గా మ్యాట్స్ అనేవి ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాట్స్. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మ్యాట్ అనేది ఇప్పుడు చాలా మంది ఇప్పుడు దీంట్లో మూడు ప్లస్ పాయింట్, ఒక మైనస్ పాయింట్ నేను క్లియర్ గా చెప్పేస్తాను. చెప్పండి అన్న. ఇది ఏంటి అని అంటే మీకు ఫోమ్ షీట్ అనేది మీరు ఏ రోడ్ మీద కొట్టుకెళ్ళినా సరే మీకు కామన్గా రెగ్యులర్గా దొరికే ప్రోడక్ట్ ఏంటంటే ఫోమ్ షీట్ కామన్గా నీకు దొరికేస్తుంది. అవును. అయితే ఇందులో నీకు ప్లస్ పాయింట్ ఏంటి అంటే నీకు చాలా లైట్ వెయిట్ వస్తుంది. ఫస్ట్ థింగ్ అంతే, చూడు ఒకసారి పట్టుకున్నా పట్టుకున్నట్టే ఉండదు. అండ్ ఈజీ వాషబుల్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఉంది, ఇప్పుడు నేను ఇది ఉంది దా మట్టి కావాలంటే ఒకసారి అడిగేసి పర్లేదు. నీకు కిందలెళ్ళి చూసావు ఒకసారి, కిందలెళ్ళి ఇంతవరకు కిందనే అడుగు పెట్టే చల్లగా ఉంది, చలివిరిలాగా ఉంది. బట్ దీని మీద అడుగు పెట్టు కావాలంటే అసలు చలి అనేది ఉండదు అనమాట. చల్లదనం ఉండదు. చెప్తాను చూడు, ఇందులో ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే ఇది హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. టెంట్ ఏదైతే మెటీరియల్ మనం యూజ్ చేస్తున్నారో సేమ్ అదే మెటీరియల్ ఇది అనమాట. ఓకే, టెంట్ తాలూకు మెటీరియల్. టెంట్ ఇప్పుడు వర్షం వాటర్ ప్రూఫ్ ఎలా అవుతుందో ఇది ఫుల్ వాటర్ ప్రూఫ్. కిందల్లి చెమ్మ చలివేరి రాదు. ఫస్ట్ థింగ్ ఇది నువ్వు ఎంత నీ బలవంతా ఉపయోగించి నువ్వు చింపినా సరే అది చిరగదు. ఫస్ట్ థింగ్ నువ్వు ఎంత నీ బలవంతా ఉపయోగించు, ఎంత చెప్పినా చిరగదు. సిగరెట్ తో కాల్స్తే గానీ బ్లేడ్ తో కట్ చేస్తే గానీ కట్ అవుతుంది. ఓకే, అంత స్ట్రాంగ్ ఇది. ఇందులో 2%, 3%, 4% మీకు ఎంత పర్సన్ మీరు 6 members 8 members టెంట్స్ ఉంటాయి కదా, ప్రతి టెంట్ లో అలా సైజెస్ అన్నమాట. ఇది అన్న అలా తీసుకొని ఎంత పడుతుందన్న? 500 రూపీస్. ఇది 500. ఓకే, ఇది ఏంటంటే చెప్పాను కదా ఒక మైనస్ పాయింట్ ఏంటని చెప్పిన ప్రైజింగే ఇప్పుడు నార్మల్ గా 500 రూపీస్ మీకు పడుతుంది. ప్రైస్ ఒక్కటే విషయంలో కానీ తగ్మా క్వాలిటీ విషయంలో కానీ ప్రోడక్ట్ విషయంలో కానీ మీరు ఎన్నిసార్లు అయినా వాడుకోండి, ప్రాబ్లం లేదు. కింద బీచ్కి వెళ్ళాను, బీచ్ లో ఇది వేస్తాను, ఫుల్ మట్టి అయిపోయింది. క్లాత్ తడి కూడా తీసుకున్నాను, తుడిస్తాను, మళ్ళీ కొత్త అయిపోద్ది, మడత పెట్టుకుని కార్లో పెట్టుకుని మీకు అది ప్లస్ పాయింట్ అనమాట. చూపిస్తాను రా, అసలు ఇక్కడే ఉంది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది వచ్చేటప్పటికి టెంట్ మ్యాట్. ఓకే, ఇది మ్యాట్. మ్యాట్ లో నువ్వు నార్మల్ గా ఇలా టెంట్ మొత్తం అలాగా 2 members నుంచి సింగిల్ పర్సన్ నుంచి ఫుల్ మ్యాట్ ప్రతిదీ అంటే ఇది ఫుల్ మ్యాట్. సైజెస్ బట్టి నేను మ్యాట్ ఇస్తాను అనమాట. మొత్తం ఫోల్డ్ చేస్తే పెద్ద టెంట్ ఉంది కదా 4 people టెంట్ మ్యాట్, ఇదే అనమాట. 4 people. ఇందాక నీకు 2 people మ్యాట్ సింగిల్ పర్సన్ మ్యాట్ చూపించాను. ఇది 4 people. ఇది 4 people. అలా 2 people ఉంటాయి, సింగిల్ పర్సన్ ఉంటుంది, ఎవరికి నాకు కన్వీనియంట్ బట్టి వాళ్ళకి అన్నమాట. మ్యాట్ లో చాలా ప్లస్ పాయింట్ ఏంటంటే ఇదే అనమాట. అసలు క్యారింగ్ చాలా సింపుల్, లైట్ వెయిట్, ఈజీ వాషబుల్. ప్రతిదీ మీకు ఎంత కంగాలి అయిపోయినా సరే ఒక తడి క్లాత్ తుడిచి సెట్ అయిపోతుంది. ఓకే, పిల్లోస్ ఎయిర్ పిల్లోస్ చూపించన్నా. ఇవి వచ్చి స్లీపింగ్ బ్యాగ్స్. ఇందాక చూపించాను స్లీపింగ్ బ్యాగ్స్ లో నీకు 2-3 మోడల్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి -8 degrees. ఓకే, ఇది -8 degrees. ఒక పర్సన్ దూరి లోపలికి వెళ్ళిపోయి పడుకుని పోతారు. బేసిక్ గా మీరు స్లీపింగ్ బ్యాగ్ అనేది అదే చూస్తారు. బట్ ఇది ఏంటంటే మ్యాట్ అండ్ స్లీపింగ్ బ్యాగ్ బోత్ 2-in-1 అనమాట. ఇప్పుడు ఇది మ్యాట్ లాగా యూస్ చేసుకోవచ్చు, స్లీపింగ్ బ్యాగ్ లాగా యూస్ చేసుకోవచ్చు. 2 విధాలుగా యూస్ చేసుకోవచ్చు అన్న. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు ఇది ఫుల్ ఓపెన్ చేశాను.
ఒక మ్యాట్ అయిపోయింది. ఇక మ్యాట్ అన్నమాట. ఇలా భలే ఉందన్న. కింద వేసుకోవచ్చు. కింద వేసుకొని ఇప్పుడు మొత్తం ఇదంతా ఫోల్డ్ చేసేసావు అనుకో, ఇంకా ఇలాగ అయిపోతుంది. ఓకే, ఇది చిన్న బ్యాగ్ లో పడేద్దన్నా. అంతే. అబ్బా, ఇప్పుడు ఇదంతా ఫోల్డ్ చేస్తే అలా బ్యాగ్ లోకి వెళ్ళిపోతుంది. ఓపెన్ చేసామంటే ఇలా పెద్దది అయిపోతుంది. ఫుల్ మ్యాట్ అవుతుంది. ఈ స్లీపింగ్ బ్యాగ్స్ లో డిఫరెంట్ మోడల్స్ అన్నమాట. అండ్ ఇది వచ్చి డ్రెస్ చేంజ్ అంటే ఓకే, టాయిలెట్ సీట్. పెద్దోళ్ళు గట్టా ఉంటారు కదా, ఏజ్డ్ పర్సన్స్. ఎంత పడుతుందండి ఇది? టాయిలెట్ సీటా? టాయిలెట్ సీట్ మీకు 800 రూపీస్ పడుతుంది. ఇప్పుడు నార్మల్ గా ఇది ఉంది కదా, ఇది 1550 రూపీస్ ఉంది, 1750 ఉంది. 2 మోడల్స్. 1550 రూపీస్ ఏంటి అని అంటే ఇది నార్మల్ గా 5 అడుగులు వస్తుంది, అంటే ఇంత వస్తుంది. ఇది నీకు 6 ఫీట్ వస్తుంది. ఇదో ఇప్పుడు నువ్వు వెళ్ళి చూడు, 6 ఫీట్ వస్తుంది అన్నమాట హైట్. అవునవును, 6 ఫీట్ వస్తుంది. 1550 రూపాయలకి 5 ఫీట్ వస్తుంది అన్నమాట, చిన్నది వస్తుంది. ఇది కొంచెం పెద్దది వస్తుంది. అండ్ దీంట్లో ఏంటంటే ఇది విడ్త్ ఎక్కువ వస్తుంది, అంటే ఫోటో షూట్స్ కి వెళ్తారు చూసారు, ఫోటోగ్రాఫర్స్ గట్రా వాళ్ళందరూ మా దగ్గర తీసుకెళ్తారు. అయితే ఏంటంటే మేకప్ వేయడానికి, సారీ కట్టుకోవడానికి, ఈ ప్రాసెస్ లో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అనమాట. స్పేస్ ఎక్కువ దొరుకుతుంది అనమాట. 200 గురించి పెద్ద ఆలోచించరు, వాళ్ళకి పెద్ద స్పేస్ ఉన్నదే కావాలని. అవునవును, ఇది బాగుంది అన్న. ఇవన్నీ బ్యాగ్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రెక్కింగ్ బ్యాగ్స్. ఎన్ని కేజీల దాకా పట్టుకెళ్ళచ్చు మనం ఇందులో? కేజీలు కాదు, ఇది 50 లీటర్స్. ఓకే, 50 లీటర్స్, 65 లీటర్స్, 95 లీటర్స్, 75 లీటర్స్, అండ్ ఇది 60 లీటర్స్ అనమాట. ఇలాగా వీటిలో బ్యాగ్స్ లోని మోడల్స్ అయితే ఇక ఇది అనమాట. నీకు ఒక బ్యాగ్ చెప్తాను, నీకు ప్రాపర్ క్లారిటీ వచ్చేస్తుంది. చూపిస్తాను చూడు. ఇది బ్యాగ్. ఒక బ్యాగ్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతిదీ నీకు డీటెయిల్ గా అర్థమైపోతుంది. ఇప్పుడు నార్మల్ గా ఇది వచ్చేటప్పటికి టెంట్ వస్తుంది పైన. ఈ పైన టెంట్ వస్తుంది, లేదంటే మ్యాట్ అయినా పెట్టుకోవచ్చు నీ కన్వీనియంట్ ప్రకారం. లేడీస్ అనుకో అనమాట, వాళ్ళు మ్యాట్ పెట్టుకుంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి హైట్ ఎక్కువ వస్తుంది కాబట్టి వాళ్ళు కొంచెం షార్ట్ ఉంటారు, వాళ్ళు మ్యాట్ పెట్టించుకుంటారు. ఇక్కడ మ్యాట్ పెట్టుకోవచ్చు, లేదంటే టెంట్ పెట్టుకుంటారు. ఇక్కడ వచ్చేటప్పుడు మ్యాట్ వస్తుంది ఓకే ఈ ప్లేస్ లో అనమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ వచ్చేటప్పుడు రెయిన్ కవర్ వస్తుంది. నువ్వు ఇన్బిల్ట్ సెపరేట్ గా రెయిన్ కవర్ కొనాల్సిన అవసరం ఏం లేదు. ఇన్బిల్ట్ రెయిన్ కవర్ వస్తుంది. దీంట్లో ప్రాపర్ ఒరిజినల్ రెయిన్ కవర్ అనమాట. అంటే నువ్వు నార్మల్ గా రెయిన్ కవర్ వేయకపోయినా ఈ ఇప్పుడు వస్తున్న తుప్పర్లు, వర్షం, చిన్న వర్షం అనమాట, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకు కాసేస్తుంది. అసలు రెయిన్ కవర్ వేయాల్సిన అవసరం లేదు. బ్యాగ్ అవసరం లేదు. ఒక హాఫ్ అన్ అవర్ అంతకన్నా ఇంకా బాగా పెద్ద వేస్తే రెయిన్ కవర్ వేస్తే అనుకో సెట్ అనమాట. నీకు సెపరేట్ రెయిన్ కవర్స్ కూడా మేము అమ్ముతాం. ఈ రెయిన్ కవర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అనొచ్చు, నా దగ్గర ఆల్రెడీ బ్యాగ్ ఉంది, నాకు రెయిన్ కవర్ లేదు, సో ప్రాబ్లం లేదు. ఓన్లీ సెపరేట్ రెయిన్ కవర్స్ కూడా మా దగ్గర ఉంటాయి. 50 లీటర్స్, 60 లీటర్స్, 70 లీటర్స్, మీకు ఏ సైజు ఉన్నా దాని తగ్గ. ఇది కుషనింగ్, ఫుల్ కుషనింగ్ వస్తుంది అనమాట. మొత్తం చాలా ఫుల్ కుషనింగ్, ప్రెజర్ అసలు పడదు. అండ్ ఇందులో హైట్ అడ్జస్ట్మెంట్. ఇప్పుడు కొంతమంది 6 ఫీట్ ఉంటారు, కొంతమంది 5 ఫీట్ ఉంటారు, కొంతమంది 4 ఫీట్ ఉంటారు, లేడీస్ ఉంటారు. సో వాళ్ళకి హైట్ అడ్జస్ట్మెంట్ అనమాట. సెట్ అవడానికి ఓపెన్ చేసి కింద దించుకుంటారు వాళ్ళ హైట్ కి తగ్గట్టు అనమాట. హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అండ్ దాని తర్వాత నీకు వచ్చేటప్పటికి ఇప్పుడు కింద రెయిన్ కవర్ వచ్చింది, కుషనింగ్ వచ్చింది, అండ్ హైట్ అడ్జస్ట్మెంట్ వచ్చింది. అండ్ ఇది బ్యాగ్ వచ్చి నీ బేస్ క్యాంప్ లో పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను కేదార్నాథ్ లేకపోతే ఎక్కడికి వెళ్ళాను, బ్యాగ్ బేస్ క్యాంప్ లో పెట్టాను. క్యాంప్ లో పెట్టిన తర్వాత నేను ఇప్పుడు ట్రెక్కింగ్ కి వెళ్దాం అనుకుంటున్నాను. ఏం లేదు, డైరెక్ట్ బ్యాగ్ ఇది 10 లీటర్స్ బ్యాగ్ వస్తుంది. సెపరేట్ గా నువ్వు క్యారీ చేసుకోవచ్చు అనమాట. అడ్జస్ట్ చేసుకుంటా సెపరేట్ గా నువ్వు క్యారీ చేసుకుంటా. ఇది కెమెరాస్, గోప్రోస్, ఇన్స్టా 360 నీకు చిన్న ఐటమ్స్ జస్ట్ ఇంకో బ్యాగ్ నువ్వు సెపరేట్ గా క్యారీ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లగేజ్ అనేది నేను ఈ పై నుంచి పెట్టాను, అండ్ దాని తర్వాత కింద నుంచి తీసుకున్నాను. నాకు లగేజ్ కొంచెం లోపల ఉంది, నా మధ్యలో ఎక్కడో టవల్ ఉంది. నేను ఎక్కడికి బయటికి వెళ్ళాను, నాకు టవల్ లేకపోతే సంథింగ్ చిన్న ప్రాబ్లం ఉంది, ఆ ప్రోడక్ట్ ఎక్కడ తీయాలి. ఇదంతా తీసి పైనుంచి మొత్తం అంతా లగేజ్ తీయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది ఓపెన్ చేస్తావు, మధ్య నుంచి తీసేసుకోవచ్చా? ఇక్కడ నుంచి సెంటర్ నుంచి తీసుకుంటాం. ఇక్కడ నుంచి తీసుకోవచ్చు, పైనుంచి తీసుకోవచ్చు, కింద పాకెట్, 3 నుంచి నువ్వు ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి దీంట్లో ప్లస్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బ్యాగ్ వేసుకున్నా, ఇది వచ్చి నీకు చెస్ట్ లాకింగ్. ఓకే, అండ్ దాని తర్వాత ఇది బ్యాక్ సపోర్ట్, ఇక్కడ లాకింగ్, ఇలా లాకింగ్ అయిపోయింది. నేను క్యాంప్కి వెళ్తున్నాను, చేస్తున్నాను, ట్రెక్కింగ్ పోల్ గట్రా క్యారీ చేస్తాను, అన్ని
నేను క్యారీ చేస్తాను. వాలెట్ తీయాలి, బ్యాక్ పాకెట్ చేయి పెట్టి డబ్బులు తీసి నేను ఇవ్వాల్సిన అంత నెసెసిటీ ఏం లేదు. అండ్ సైడ్ బ్యాగ్ ఉంటుంది సార్, సైడ్ బ్యాగ్ మనీ పాకెట్ మనీ అది కూడా నువ్వు క్యారీ చేస్తావు. అసలు జస్ట్ ఇక ఇక్కడే నీకు మనీ పాకెట్స్ ఇస్తాడు అనమాట. ఓకే, ఇదో ఇక్కడ నుంచి అనమాట. ఇదొకటి పాకెట్, టూ పాకెట్స్ ఓకే. అంటే ఇప్పుడు నేను క్యాష్ ఎవరికైనా ఇవ్వాలి, నేను ఇప్పుడు హార్స్ ఎక్కాను, నాకు ఏదో కొనుక్కోవాలనిపించింది, ఒక 10 రూపీస్ కావాలి, నువ్వు మళ్ళీ పాకెట్లో చేపెట్టి ఈ జోబీలో చేపెట్టి ఈ జోబీలో అసలు జస్ట్ కాయిన్స్ ఇటువైపు పెట్టుకుంటావు, మనీ ఇటువైపు పెట్టి క్యారీ చేసుకుంటా నువ్వు తీసుకొని వెళ్ళిపోతావు సింపుల్ గా నువ్వు అనమాట. ఇవి స్టార్టింగ్ 1950 రూపీస్ నుంచి ఉన్నాయి. 50 లీటర్స్ 1950, అది 50 లీటర్స్ అనమాట. ఇది అన్న 50 లీటర్స్ అది. అండ్ ఏంటి అని అంటే బ్యాగ్ ఇప్పుడు చెప్పా కదా 50 లీటర్స్ 60 లీటర్స్ ఉంది, 70 లీటర్స్ అలా బ్యాగ్ పెరుగుతున్న కొద్దీ మీకు ఈ ఇలా సెపరేషన్ అనమాట. అంటే 65 లీటర్స్ అబోవ్ నుంచి ఇలా సెపరేషన్స్ గట్రా ఉంటాయి. 50 లీటర్స్ నార్మల్ ఉంటాయి. అంటే బ్యాగ్ క్వాలిటీ అంతా ఒకటే, కాకపోతే స్పేస్ ఓన్లీ 50 లీటర్స్. ఎందుకంటే మళ్ళీ 50 లీటర్స్ ఇచ్చి మళ్ళీ పైన బ్యాగ్ అవన్నీ హడావిడి ఎక్కువ అయిపోతుంది అనమాట. సో ఇది అనుకో నీకు ప్రాపర్ అనమాట. ఇది నీకు 1950 రూపీస్ నుంచి ఉన్నాయి. 1950, 2100, 2003, 2450, 2750 అలాగా నీకు 2850 అలాగా ప్రైజెస్ మనకి ఏది నీడ్ ఉందో దాన్ని బట్టి ఆ ప్రైజెస్ అన్నమాట. అదే ఒకవేళ నువ్వు ఇంత నాకు క్యాంపింగ్ బ్యాగ్ నాకు అంత అవసరం లేదు, ఒక మంచి బ్యాగ్ కావాలి అని అనుకుంటే ఇగో ఇప్పుడు 75 లీటర్స్ పడుతుంది ఇది ఈ బ్యాగ్. ఫుల్ వాటర్ ప్రూఫ్ వస్తుంది, సేమ్ కాన్సెప్ట్ సేమ్ అంతా వస్తుంది. అయితే నీకు ఈ బ్యాగ్ ఏంటంటే 1650కి దొరికేస్తుంది అన్నమాట. అంటే ఇందులోనే ఇప్పుడు ఇందులోనే ఈ క్వాలిటీకి వెళ్ళాలని అనుకో, అప్పుడు నీకు ఎలాగైనా 2350 పెట్టాలి. బట్ నీకు అదే 75 లీటర్స్ నీకు 1650కి దొరికేస్తుంది. సేమ్ ఇది సేమ్ కాన్సెప్ట్, సేమ్ పైనుంచి పెట్టుకోవచ్చు, లగేజ్, చెస్ట్ లాకింగ్, మొత్తం క్వశ్చనింగ్ అంతా యాస్టీస్ ఉంటాయి. కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుంది. అంటే చైనీస్ ఇండియన్ టైప్ అంతే. ఇప్పుడు నార్మల్ గా ఇది పిల్లో, ఇప్పుడు రెగ్యులర్ గా నువ్వు ట్రైన్ లో క్యారీ చేసుకునే పిల్లో బ్లూ కలర్ పిల్లో కామన్ గా చూసే ఉంటావు. నా చిన్నప్పుడు నీ చిన్నప్పుడు అసలు ఎప్పటి నుంచో మన తాతల నుంచి చూస్తూనే ఉన్నాం ఆ పిల్లో అనేది. అది నీకు 100 రూపీస్ దొరికిపోతాయి, అవి కూడా మా దగ్గర ఉన్నాయి. బట్ ఇది ఒక పిల్లో ఉంది చూసావు కదా, ఈ పిల్లో నువ్వు పట్టుకొని చూడు, ఇది కట్ అవ్వదు అనమాట, చిదిగిపోదు. నువ్వు ఎంతసేపు నువ్వు ఉన్నా సరే, నువ్వు నొక్కినా గాలిపోదు, నొక్కినా చేసినా పోవడం గానో లేకపోతే ఏదో కన్నం పడిపోవడం గానో అంత సింపుల్ ఏం కాదు. వాటర్ పడినా నీకు తడిచిపోయినా ఏం అవ్వదు, చాలా స్ట్రాంగ్ ఎక్కువ వస్తుంది. అండ్ స్టెప్స్ వస్తుంది అనమాట. వాటర్ బెలూన్ ఉంది చూసి సేమ్ అలానే అదే క్వాలిటీ అనమాట. మీకు ఇది చాలా బాగా మన్నికి వస్తుంది అనమాట. ఇది ఎంత పడుతుంది అన్న? ఇది 220 రూపీస్ పడుతుంది. 220 రూపీస్. ఓకే, బాగుందన్న. ఇది చాలా మంచి క్వాలిటీ ఇది అనమాట. ఫ్యాబ్రిక్ తెలిసిపోతుంది. గుచ్చు చెయ్యి కన్నం పడదు, పిల్లలు ఉంటారు కదా అనుకుంటారు అనమాట. చిన్నది అదే బ్లూ కలర్ అనుకో ఉంటా మా దగ్గర కూడా, అది ఇలా గుచ్చేసరికి కన్నం పడేసరికి కన్నం పడిపోతాయి అనమాట. అవి మా దగ్గర ఉండేవి అవి అనమాట. అవి 100 రూపీస్ అనమాట. ఇది అలాగా ఏం కాదన్నమాట. నువ్వు అంటే టెంట్ లోపల వెళ్తావు, రాయి పెక్కలు గట్రా ఉన్నాయి, అసలు ప్రాబ్లమే లేదు, హ్యాపీగా వేసుకొని పడుకుంటావచ్చు. మాకు ఇటువంటి 3 ఇచ్చాయన్న సరిపోతాయి మాకు. అది మేము బాగానే కొంచెం అలాంటి రిస్కీ ప్లేస్లోకి వెళ్తున్నాం అన్న. మాకు సేఫ్టీగా ఏదైనా సేఫ్టీ పరంగా నీకు ఒక 2 ప్రోడక్ట్లు చూపిస్తాను అనమాట. నీకు నార్మల్గా సేఫ్టీ పరంగా ఈ 2 ఐటమ్స్ చాలా యూస్ఫుల్. ఇది ఏంటంటే ఇప్పుడు నైఫ్స్ అనేది కామన్ గా నీకు యూస్ఫుల్. ఓకే, నైఫ్స్ ఆల్రెడీ నీకు చూపించాను. బట్ ఇది నీకు సేఫ్టీ రాడ్. ఇప్పుడు నార్మల్ గా ఇది సేఫ్టీ రాడ్. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది సేఫ్టీ అనమాట. నార్మల్ గా యానిమల్స్ గట్రా ఏం వచ్చినా సరే నీకు చాలా అనమాట, చాలా స్ట్రాంగ్ ఉంటది. డిఫెన్స్ రాడ్ అనమాట. నీకు ఎవరిని కొట్టినా సరే చాలా స్ట్రాంగ్. పాములు గట్ట ఉన్నాయి అన్నా కదా. సో ఇది ఉంది చూసా, ఇది వచ్చేటప్పటికి నీకు ఇది ముళ్ళు వస్తుంది అనమాట. ఇప్పుడు నార్మల్ గా కొట్టినా, ఎవరినైనా గట్టి కొట్టినా నువ్వు నార్మల్ సేఫ్టీ రాడ్ లాగే ఇది యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత నీకు ఇది వచ్చేటప్పటికి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ చూసా, ఆన్ చేశాను, లైట్ అనమాట. ఇప్పుడు ఈ లైట్ కాదు, ఫ్లాష్ కాదు, చెప్తాను చూడు. ఇప్పుడు నువ్వు విన్నావు లైట్. ఇప్పుడు నార్మల్ గా 1 2 3
3 స్టెప్స్ వచ్చాయి. నేను గట్టి కొట్టను, నార్మల్గా నువ్వు ఒక 10 to 20 సెకండ్స్ 20 సెకండ్స్ ఈ లైట్ నీ కంటి మీద పడింది అనుకో, నీకు ఒక 10 minutes 5 minutes నీకు కళ్ళు బ్లర్ అయిపోతాయి. ఏం కనిపించదు. చూసా కదా నీకు అసలు. నేను ఒక 20 సెకండ్స్ జస్ట్ 20 సెకండ్స్ నేను కొట్టాను అనుకో, నీ కళ్ళు బ్లర్ అయిపోయి ఏం కనిపించదు. అలాంటి స్టేజ్ లో వెళ్ళిపోతావు. అండ్ నువ్వు వాళ్ళని కొట్టియచ్చు ఆ టైం ఉన్నప్పుడు. అండ్ దాని తర్వాత మొత్తం ఆన్ చేశాను. ఓకే, ఆన్ చేసిన తర్వాత నాకు యానిమల్స్ లేకపోతే నువ్వు కానీ దగ్గర కరెంట్ షాక్ కొడతా ఎమర్జెన్సీ టైంలో. ఇప్పుడు నేను చేస్తే ఈ మాత్రం డిస్టెన్స్ లో చాలన్నమాట, కరెంట్ షాక్ కొడతా అనమాట. ఇది చాలా సేఫ్టీ అంటారు. చాలా సేఫ్టీ. అయిపోయి చూడడానికి భయం అవుతుంది. దగ్గరికి ఏది రాదా, నీకు చొత్తర పారిపోద్ది ముందు. ఇది ఎంత పడుతుందన్నా? ఇది నీకు వచ్చేటప్పటికి 1850 పడుతుంది. ఇందులోనే చిన్నది ఉంది అనమాట. ఓకే, ఇది చిన్నది సేమ్, కాకపోతే దానంత కాదు. ఓకే, నార్మల్ బేసిక్ లేడీస్ కి సేఫ్టీ పర్పస్ వరకు అనమాట. లేడీస్ సేఫ్టీ పర్పస్ లేడీస్ బాగా ఉపయోగపడుతుంది. చిల్లీ స్ప్రే ఉంటది, చిల్లీ స్ప్రే, పెప్పర్ స్ప్రే అనమాట. లేడీస్ సేఫ్టీ వరకు ఇవి కూడా దొరుకుతాయి. లేడీస్ సేఫ్టీ వరకు అనమాట. ఇది నీకు 550 రూపీస్ దొరికేస్తుంది. ఇది 550 అన్న, సేమ్ అంతే, కాకపోతే చిన్నది. సేమ్ అది దాని పెర్ఫార్మెన్స్ చాలా గట్టిగా ఉంటుంది, కొంచెం పెద్దది. ఇది ఒక ప్రోడక్ట్ నీకు ఇది ఒక ప్రోడక్ట్ చూపిస్తాను డిఫరెంట్. ఇది నార్మల్ గా నువ్వు ఫారిన్ కంట్రీస్ లో యూజ్ చేసే ప్రోడక్ట్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లైట్ పట్టుకొని ఒక ఫారెస్ట్ లోకి, డీప్ ఫారెస్ట్ లోకి నేను వెళ్ళిపోదాం అనుకున్నా. వెళ్ళి నేను ఒక క్యాంపింగ్ చేద్దామని నేను ఒక్కడనే ఉన్నా, నేను ఒక్కడనే క్యాంపింగ్ చేస్తున్నా. ఓకే, అయితే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నావిగేషన్ చూపిస్తుంది. ఓకే, నావిగేషన్ ఉంటుంది. నావిగేషన్ ఉంటుంది అంటే ఆన్ ఆఫ్ బటన్ ఉంది. నీకు రీడింగ్ ల్యాంప్, సోలార్ తో ఛార్జ్ అవుతుంది. నార్మల్ ఛార్జింగ్ పాయింట్ నువ్వు ఛార్జ్ పెట్టుకోవచ్చు. 2 అవుట్పుట్స్ అన్నమాట. అంటే ఒక యూఎస్బి బల్బ్. నైట్ అంతా కంటిన్యూస్ గా 8000 mAh బ్యాటరీ వస్తుంది దీంట్లోని. ఇది టార్చ్ లైట్ ఇది కావాలంటే ఇది, బల్బ్ కావాలంటే బల్బ్. కంటిన్యూస్ గా నీకు అలా నైట్ అంతా వెలుగుతుంది అనమాట. ఇది ఒక్కదాంతో 2 USB అవుట్పుట్స్. దీంతో ఛార్జింగ్ అవుట్పుట్ వస్తుంది అండ్ ఇన్పుట్ దీనికి పెట్టుకుంటావు. అండ్ దాని తర్వాత నీకు ఇందులో ఏంటి అని అంటే FM వస్తుంది. అండ్ శాటిలైట్ నుంచి నీకు వెదర్ రిపోర్ట్ చెప్తుంది, ఎప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు ఏంటి అనేది సిచ్యువేషన్ నీకు శాటిలైట్ నుంచి వెదర్ రిపోర్ట్ చెప్తుంది. అండ్ FM వస్తుంది, నీకు FM నడుస్తుంది. ఓకే, ఇప్పుడు నేనేం చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ మనోడు ఉన్నాడు, ఇద్దరం బయటకు వెళ్ళాం. నేను ఎవరినో పిలుస్తున్నాను, గొంతు పట్టింది, చలికి నాకు వినిపించట్లేదు. ఇది వచ్చి SOS సిగ్నల్. నేను ఒకరిని పిలుస్తున్నాను అంటే 1 kilometer రేడియస్ లో నీకు వినిపిస్తుంది అనమాట. SOS అనమాట. నేను చెప్పాను, సోలార్తో ఛార్జ్ అవుతుంది, నార్మల్ ఛార్జింగ్ పాయింట్. నేను ఈరోజు ట్రిప్ బయలుదేరుతున్నాను, ఛార్జింగ్ పాయింట్ నేను ఛార్జింగ్ పెట్టించుకున్నాను. ఛార్జింగ్ ఎంతసేపు మహా అయితే 8000 mAh 1 day లో అయిపోతుంది. సోలార్తో ఛార్జింగ్ పెట్టాను, సన్ లేదు, ఏం లేదు, నువ్వేం చేస్తావు? సో నువ్వు ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఉంది చూసావా, ఇది ఇలా తీసుకొని హాఫ్ అన్ అవర్ ఇలా రొటేట్ చేసావు అనుకో, మళ్ళీ ఫుల్ ఛార్జ్, మళ్ళీ 8000 mAh ఫుల్ అయిపోతుంది హాఫ్ అన్ అవర్ కి. మళ్ళీ 8000 mAh ఫుల్ అయిపోయి మళ్ళీ నువ్వు తీసుకో, మళ్ళీ నైట్ కంటిన్యూస్ గా రన్ చేస్తావు. అలా అనమాట. ఇది నీకు బెనిఫిట్ అనమాట. ఇది వచ్చి నీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ జంప్ స్టార్టర్. ఇది ఎలాగో సైకిల్ కి, బైక్ కి, కార్ కి, బెలూన్స్, దేనికైనా ఎయిర్ ఫిల్ చేసుకోవాలి అని అనుకుంటే డైరెక్ట్ ఇగో బైక్ అండ్ సైకిల్స్ కి అండ్ బెలూన్స్ గట్రా ఫిల్ చేసుకోవడానికి ఇన్నిటికి ఇది. ఓకే, అండ్ ఇది వచ్చేటప్పటికి జంప్ స్టార్టర్. అంటే నేను అరకులో ప్లేస్కి వెళ్ళాను, ఒక 3 days నుంచి కంటిన్యూస్ గా వర్షం పడుతుంది. నేను పెట్టాను, ఒక స్టార్ట్ చేయలేదు వెహికల్. చలికి నేను పాటలు వేసుకున్నాను, లేకపోతే ఛార్జింగ్ పెట్టుకున్నాను. మరి ఇంకా నేను స్ట్రక్ అయిపోయాను అక్కడ ఉన్న సిచ్యువేషన్ లో. నేను ఛార్జింగ్ పెట్టుకున్నాను, పాటలు వేసుకున్నాను, నేను బ్యాటరీ డెడ్ అయిపోయింది. నాకు ఇప్పుడు బ్యాటరీ స్టార్ట్ అవ్వాలి, నా కార్ స్టార్ట్ చేయడానికి నాకు మనుషులు లేరు ఎవరు తోయటానికి అనక. సో దిస్ ఇస్ ద జంప్ స్టార్టర్. ఇది ఒక్కటి నువ్వు క్యారీ చేసుకున్నావు అనుకో అనమాట, డైరెక్ట్ గా ఇది నువ్వు ఇక్కడ ప్లగ్ ఇన్ చేసుకుంటావు అనమాట. ప్లగ్ ఇన్ చేసుకొని ఆన్ చేసుకుంటావు. ఇది ఉంది చూసా, మైనస్ ప్లస్ డైరెక్ట్ బ్యాటరీకి పెట్టుకొని ఆన్ చేస్తావు. ఆన్ చేసి డైరెక్ట్ స్టార్ట్ చేయగానే కార్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే అనమాట, జంప్ స్టార్టర్ అనమాట. ఇందులో లైట్ కూడా వస్తుంది నీకు. టార్చ్ లైట్ కూడా ఉంటుంది అన్న. 3 ఆఫ్
సేమ్ ఇలానే నాకు ఇంత సెటప్ అవసరం లేదు, ఓన్లీ జంప్ స్టార్టరే కావాలి అని అనుకుంటే అది కూడా జంప్ స్టార్టర్, సెపరేట్ జంప్ స్టార్టర్. ఎంత పెద్ద సెటప్ అవసరం లేదు, నాకు జస్ట్ జంప్ స్టార్టర్ వరకే కావాలి అని అనుకుంటే పవర్ బ్యాంక్ లాగా యూజ్ చేసుకుంటా, జంప్ స్టార్టర్ లాగా యూజ్ చేసుకుంటా, రెండు విధాలుగా ఇంతే వస్తుంది. నీకు ఇంకేం ఉండదు. బైక్ దీని ద్వారా గాలి కట్టు కూడా ఉండదు, కానీ ఇంత సెటప్ గాలి ఇవి ఇంత పిన్స్ సెటప్ ఇంత అవసరం లేదని అనుకుంటే ఓన్లీ ఇది ఒక్కటే పెట్టించుకుంటా. ఎంత ప్రైస్ ఇది వచ్చేటప్పటికి నీకు 5000 పడుతుంది. ఇవి ఇప్పుడు చూడు నీకు చూపిస్తాను. ఇది నీకు నార్మల్ గా నేను చెప్పాల్సిన అవసరం లేదు అనమాట. ఎకో ఫ్లో అనేది నీకు వరల్డ్ ది బెస్ట్ అనమాట. 10 years వారంటీ ఈ బ్యాటరీ మీద. ఓకే, ఇప్పుడు చూడు ఫ్యాన్ రన్ అవుతుంది. ఇది దేని మీద రన్ అవుతుంది? పవర్ మీద అనమాట. ఓకే, దాని మీద రన్ అయిపోతుంది అన్న. టీవీయే కాదు, నీకు దీని మీద ఏంటనుకున్నావు, ఫ్యాన్ రన్ అయిపోతుంది, టీవీ రన్ అయిపోతాయి. సాకెట్స్ అనమాట, డైరెక్ట్ ఫ్యాన్, టీవీ, దాని తర్వాత చిన్న మిక్సీ, చిన్న అంటే క్యాంపింగ్ సంబంధించిన ప్రతి ప్రోడక్ట్ అనమాట. ఈవెన్ నార్మల్గా స్కూటీ ఛార్జింగ్ కూడా పెట్టించుకోవచ్చు అనమాట. దీంతోనే అంత హై పెర్ఫార్మెన్స్ వస్తుంది. దీని గురించి నువ్వు ఇంకా చూడాలనుకుంటే గూగుల్ చేస్తే చాలు. నేను అంత చెప్పాల్సి వస్తుంది. టీవీ ఆన్ అయిపోయిందండి. ఇప్పుడు అది చిన్న దానిలో ఉందా, దాని పవర్ చూడండి. పెద్ద టీవీని ఆన్ చేసింది, అది ఒకటే కదా, ఫ్యాన్ కూడా తిరిగేద్దండి. ఫ్యాన్ కూడా తిరగచ్చు, చూపిస్తాను. తిరుగుతున్నాను ఇంకొండి, దాని మీద ఫ్యాన్ కూడా తిరిగేస్తుంది అనమాట. కంటిన్యూస్గా 6 hours రన్ అవుతుంది ఫ్యాన్. అబ్బా అన్న, ఇది ఎంత పడుతుంది అన్న ప్రైస్ అనేది? నార్మల్గా నీకు ఇప్పుడు ఎంత ఉందో చూపిస్తాను చూడు. నార్మల్గా ఇదే ఇన్వర్టర్ 512 watts ఇది. ఓకే, సేమ్ 2 pins వచ్చింది. అవునన్నా, ఇంకో 2 sockets వచ్చింది. 34,989. ఒకవేళ ఆఫర్ ఏదో బ్యాంక్ ఆఫర్ ఉంటే 34,289 రూపీస్. ఓకే, మా దగ్గర ఎంత అనుకున్నాం, ఎంత ఇస్తున్నారని మీరు? 26,000 అంతే. ఇది ఉంది కదా, ఇది నీకు సింగిల్ సాకెట్ 27,990 రూపీస్. 18,000 మా దగ్గర. 18,000 అన్నా, సూపర్ అన్న. సేమ్ ప్రోడక్ట్, సేమ్ వారంటీ. సేమ్ వారంటీ. అన్ని పైకి తీసుకొచ్చాడు అనమాట. ఇక్కడ చూస్తేనేమో మొత్తం ఈ గది నిండా క్యాంపింగ్ సంబంధించిన టెంట్లో ఉన్నాయి. ఇవి కూడా జీవితం చూడండి. ఇప్పుడు ఇది ఏంటంటే వాటర్ ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్. ఓకే, దీని తర్వాత వాటర్ ప్రూఫ్, స్నో ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్. దాని తర్వాత వాటర్ ప్రూఫ్, స్నో ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్, విండ్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ వాటర్ వచ్చి ఇలా జారిపోతుంది. ఓకే, వాటర్ ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్ మీకు ఎంతైనా అనమాట. నార్మల్గా బయట కంపెనీస్, నేను ఈ కంపెనీ ఆ కంపెనీ అని చెప్పను, నార్మల్గా మీకు ఇది మాకు 1 feet వస్తుంది. ఓకే, హిమాలయ కంపెనీలో 1 feet ఇప్పుడు ఎంత అడుగు వస్తుంది. అదే మీకు బయట చూసుకుంటే ఇక్కడ వరకే వస్తుంది, జిప్ కిందకే వస్తుంది. మీకు వాటర్ కూడా చూడండి, మీకు టెంట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, మీకు అర్థమైపోద్ది. చూడండి, ఎంతవరకు వాటర్ వచ్చినా సరే మీకు లోపల రా తార్పా అంత హైట్ వస్తుంది అనమాట. సో మీకు చాలా అంటే బయట దానికి ఈ ప్రోడక్ట్ కి కంపేర్ చేసుకుంటే మీకు ఏంటి బెస్ట్ అనేది దాన్ని బట్టి ఒక 1000 రూపీస్ వేరియేషన్ ఉంటే దానికి ఇంత వేరియేషన్ అనమాట. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఇది 2 people చెప్పాను కదా, ఇప్పుడు ఇది టెంట్ పైన టాప్ వేయకపోతే ఇలా ఉంటది అనమాట. ఇప్పుడు ఇది నేను పెట్రోల్ బంక్ లో ఉన్నాను, లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నాను అనుకో, ఇలా నేను వేసుకొని డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోతాను. ఆక్సిజన్ పాస్ అవుతుంది, మస్కిటో నెట్ వస్తుంది, మీకు డైరెక్ట్ గా మీరు లోపలికి వెళ్ళి పడుకుని పోతారు. ఇలా వేసుకొని పడుకుని పోవచ్చు. ఒకవేళ లేదు నేను వర్షం పడిందంటే దీని మీద టాప్ వేసుకుంటే ఇలా వస్తుంది. ఇలా టాప్ వేసుకుంటే ఇలా వస్తుంది. వాటర్ ప్రూఫ్ అయిపోద్ది. వాటర్ ప్రూఫ్, రెయిన్ ప్రూఫ్ ఇది అన్నమాట. నీకు కంటిన్యూస్ గా మీకు లీస్ట్ 8 to 10 hours కంటిన్యూస్ రెయిన్ ఉన్నా సరే మీకు ఇది ఏం అవ్వదు. ఓకే, అసలు వాటర్ చొక్క అనేది రాదు. అలా టెంట్స్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంట్స్ అనమాట. ఇవన్నీ అంటే ప్రతిదీ చెప్పా కదా, అంటే డిఫరెంట్ 1200 రూపాయల టెంట్ ఇక ఉంటుంది. చూపించండి అన్న, ఇది 1200 1200 రూపీస్. 2 members పడతారు కంపల్సరీ, కానీ నో వారంటీ, నో గ్యారంటీ. సేమ్ ఇలానే మీకు పెద్దది పెరుగుతుంటది. అంటే ఇప్పుడు దీనికన్నా పెద్ద సైజ్ అవుతుంటది, పెద్ద సైజు అలా చెప్పాను కదా, 2000, 1500, 2200 అదే రేంజ్ కేటగిరీ. పెద్ద స్పేస్ పెద్ద అవుతుంది చైనీస్. బట్ మీకు నో వారంటీ, నో గ్యారంటీ. 1200 రూపాయలు స్టార్ట్ అవుతుంది. మోడల్ ఆఫ్ టేబుల్. చైర్ ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది బీచ్ చైర్. ఇదేంటంటే చూడు, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది బ్యాగ్ లాగా నువ్వు వేసుకోగలవు, వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది టవల్ ఆరబెట్టుకోవడానికి.
ఆహా. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇక టవల్ ఆరబెట్టుకోవచ్చు. ఇప్పుడు బీచ్లో ఉన్నాయి, ఇలా టవల్ ఆరబెట్టుకోవచ్చు. ఆహా. ఇప్పుడు ఇలా నీకు వచ్చింది నార్మల్ మొత్తం ఫోల్డ్ చేస్తే ఇలా అయిపోతుంది, ఫోల్డ్ చేస్తే ఇలా అయిపోతుంది. ఇది బ్యాగ్ లాగా నువ్వు వేసుకొని బయట బ్యాగ్ వేసుకొని పడుతుంది. అయితే నీకు ఇందులో బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ బీమ్ బ్యాగ్ ఉంది చూసా, బీమ్ బ్యాగ్ టైప్ లో కూర్చోవచ్చు అనమాట. అంటే బీచ్ లో ఇప్పుడు నేను ఇలా బీచ్ లో కూర్చున్నా, ఇక్కడ పాకెట్ వస్తుంది, ఒకటి మొబైల్ పాకెట్, వాటర్ బాటిల్ అన్ని నేను పెట్టుకున్నా, హ్యాపీగా నేను బీచ్ లో రిలాక్స్ అవుతూ బీచ్ చేస్తున్నా. ఇప్పుడు ఇది చూడు, ఇలా చేశాను అనుకో, ఇంకా చేశాను, రెక్లైనర్ అవుతున్నా. ఇప్పుడు ఇంకా ఇలా చేశాను, మొత్తం పడుకోవచ్చు. ఇంకా స్టార్స్, మూన్ లైట్, అలా పీస్ఫుల్గా అలా హ్యాపీగా నేను రిలాక్స్ అవుతూ. వెనకాల టవల్ ఆరబెట్టుకోవాలంటే టవల్ ఆరబెట్టుకోవచ్చు, లేదంటే పడుకోవాలనుకుంటే అలా చేరబెట్టి రిలాక్స్ అవ్వచ్చు. మళ్ళీ బాగుందన్న. ఇప్పుడు నేను ఇప్పుడు చూసా, టాప్ కావాలంటే టాప్ చేంజ్ చేసుకోవచ్చు, బాటమ్ కావాలంటే ఈ మోడల్ ఈ టైప్ వస్తాయి. ఓకే, ఇలా వస్తుంది. 5 people 8 people పెన్సిల్ వస్తాయి మీకు. ఓకే, దీని మీద ఇంకో లేయర్ వస్తుంది, దీని మీద ఇంకో లేయర్ వస్తుంది. ఇది నేను వేసాను. ఈ పైన ఇంకొక లేయర్ వస్తుంది అనమాట. లేయర్ వచ్చి మీకు మొత్తం అనమాట ఇలా వస్తుంది. ఓకే, ఇంకో పైన టాప్ ఇది. ఓకే, టాప్ ఇదన్నా. ఓకే, ఫుల్ వాటర్ రెయిన్ ప్రూఫ్, వర్షం అనేది రాదు. ఇది కూడా దీనికి చిన్నది చెప్పాను కదా, డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అని అనుకున్నా, చిన్న మినీ హౌస్ అనమాట. ఇది కూడా క్యాంపింగ్ టెంటే, వంట కూడా చేసుకోవచ్చా, కాపురం కూడా చేయొచ్చేమో. ఇవన్నీ మ్యాట్స్ అన్న, ఇవన్నీ ఈ సెక్షన్ అంతా మ్యాట్స్, ఇది సెక్షన్ అంతా స్లీపింగ్ బ్యాగ్స్. ఓకే, స్లీపింగ్ బ్యాగ్స్ ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజ్ ఆఫ్ బ్యాగ్స్. అండ్ ఇది ఒక చైర్ నీకు చూడలేదు అనమాట. ఈ చైర్ అనేది ఇది చైర్ 180 kgs ఉన్న పర్సన్ కూడా మీకు సింపుల్ గా హ్యాపీగా ఉండేటట్టు ఒక టైప్ ఆఫ్ రెక్లైన్. దీంట్లో మొత్తం 3 మోడ్స్ ఉంటాయి అనమాట. ఓకే, ఇప్పుడు ఇది ఉంది స్టెప్స్, ఇది ఇలా హైట్ అడ్జస్ట్మెంట్. ఇప్పుడు ఇది ఉంది కదా, ఓకే, కొంచెం హైట్ పెరిగిందని. ఇది కాదు, రెక్లైనర్ అనమాట. ఇప్పుడు రెక్లైనర్ వెనకాల జారబడ్డాను, రెక్లైన్ మోడ్. లేదు అని అనుకుంటే నార్మల్ గా కావాలనుకుంటే ఇది ఇలా చేసుకుంటే నార్మల్ గా కూర్చొని చూడు నువ్వు నార్మల్ 180 kgs కాస్తుంది. నా బరువునే కాహేస్తుంది ఇది. చెప్ప 180 kgs కాస్తుంది. 180 kgs అన్న అంటే ఇంకో ఇద్దరిని కూడా కాహేద్ది ఆరామ్సే. ఏదన్నా టీ మగ్స్ కానీ. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది వచ్చి కప్ హోల్డర్స్. ఓకే, ఇది బాటిల్ హోల్డర్. ఓకే, అండ్ దాని తర్వాత ఇది వచ్చి ఓపెనర్. డైరెక్ట్ గా మీరు బియర్ పెట్టుకున్నా ఓపెనర్, బీర్ గట్ట తాగడానికి కూల్ డ్రింక్స్ కూడా పెట్టుకున్నా ఓపెనర్. ఓకే, బాగుందన్న ఇది. ఇవన్నీ షూస్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్. మన దగ్గర షూస్ కూడా ఉన్నాయి. షూస్ మొత్తం ట్రెక్కింగ్ కి సంబంధించిన కేదార్నాథ్ వెళ్తారు చూదా, 1250 రూపీస్ నుంచి మధ్య షూస్ ఉంటాయి. ఇప్పుడు నార్మల్ గా చాలా మంది అనుకుంటారు కేదార్నాథ్ ట్రక్ వెళ్ళాలి అని అనుకోండి, ఫుల్ వాటర్ ప్రూఫ్ వస్తుంది. వాటర్ ప్రూఫ్ షూ వస్తుంది. సోల్ కూడా మీకు చాలా ప్రాపర్ గా యూజ్ అవుతుంది. అంటే ఏంటంటే మీకు అప్పుడు కేదార్నాథ్ ట్రిప్కి వెళ్తాం, మాకు ఈ ట్రిప్ వరకు సరిపోతుంది అని అనుకుంటే మీకు చాలా బెస్ట్ షూ ఇదే అనమాట. మీకు చూపిస్తాను. కాస్ట్ ఎంత పడుతుంది? 1250 రూపీస్. 1250 రూపీస్. ఇవన్నీ షూస్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్. ఇవన్నీ షూస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్నో ప్లేసెస్కి వెళ్దాం అనుకో, స్నో చైన్స్, షూస్ కి స్నో చైన్స్ గట్రా అన్నీ ఉంటాయి. అంటే మంచిలో వెళ్ళినప్పుడు నార్మల్ గా షూ అయితే జారిపోతుంది అనమాట. మీకు ఫుల్ వాటర్ ప్రూఫ్ షూస్ ఉంటాయి. అన్ని మా దగ్గర వాటర్ ప్రూఫ్ ట్రెక్కింగ్ సంబంధించిన షూస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఇది షూ. ఓకే, ఇది షూ. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు షూ అనేది ఏంటంటే ఇప్పుడు ఇట్లా అంటే వాటర్ వెళ్తుంది చిన్న డౌట్ ఉంటుంది, బట్ వాటర్ ప్రూఫే వెళ్దు. కానీ ఇంకా ప్రాపర్ వాటర్కి వెళ్ళాలి అని అనుకో, ఇంకా వాటర్ ఈ పైలో వెళ్ళడమే తప్ప ఈ పక్కన వెళ్ళే సోర్స్ అసలు లేదనమాట. మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఈ పై నుంచి వెళ్ళాలన్నమాట. మొత్తం సోల్ వెళ్ళగా వస్తుంది. ఓకే, అని ఇది ఎంత పడుతుంది అన్న? ఇది 1350 రూపీస్ స్టార్టింగ్. 1350. ఇది ఏం బ్రాండ్ అనేది? ఇది లిబర్టీ. మీకు లిబర్టీ అని చెప్పి ఇప్పుడు నార్మల్ గ్రేహౌన్స్ డిపార్ట్మెంట్, నువ్వు ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు కాబట్టి ఏ డిపార్ట్మెంట్ అన్న ఇప్పుడు నువ్వు చూడు అనమాట. ఆ షూ కాస్ అబ్జర్వ్ చేయి, లిబర్టీ కంపెనీయే ఉంటది, ఇంకా వేరేది ఉండదు అనమాట. చూడు, మొత్తం ఆర్మీ వాళ్ళకి కానీ నేవీ కానీ ఎవరికైనా నీకు లిబర్టీ వాడే సప్లై చేస్తాడు షూస్. ఓకే, నీకు అంత సోల్ చాలా ప్రాపర్ గా ఒరిజినల్ గా ఉంటది అనమాట. ఓకే, ఇది ఒక మోడల్ షూ, యాంటీ స్కిడ్. ఓకే, ఒక్క స్కిడ్ అవ్వకుండా జస్ట్ బేసిక్ వరకు మీకు ఇది యూజ్ అవుతుంది. ఇది
యాసిడ్ అండ్ ఆయిల్ రెసిస్టెన్స్. ఆహా. ఓకే, ఇది అన్నమాట మొత్తం. ఓకే ఓకే, యాసిడ్ నువ్వు యాసిడ్లోని కాల్ పెట్టినా ఏమైనా నీకు ఏమవ్వదు అనమాట. ఓకే సేమ్ ఐఎస్ఐ సర్టిఫికేట్తోనే వస్తుంది నీకు, ఐఎస్ఐ మార్క్తోనే. ఓకే అనమాట. మొత్తం సోల్ కానీ నీకు లోపల హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది ఇప్పుడు అనమాట. థర్మల్ సాక్సెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు మా దగ్గర థర్మల్ సాక్సెస్, థర్మల్ వేర్ లోపల వేసుకుంటాం కదా, దానికి మొత్తం హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అంటే నీకు చలి ప్లేస్ ఉన్నా ప్రాబ్లం లేదనమాట. ఆ ప్రాబ్లం లేకుండా నీకు అది అసలు నీకు స్కిడ్ అవ్వదు. యాంటీ స్కిడ్, ఆయిల్, యాసిడ్ అన్ని రెసిస్టెన్స్, ఇది బెస్ట్ షూ అన్నమాట. వెయిట్ కూడా పెద్ద ఎక్కువ లైట్ వెయిట్ గా అనిపిస్తుంది. బాగుందన్న. ఇప్పుడు నువ్వు సేఫ్టీ షూస్ అంటే నీకు వెయిట్ ఎక్కువ ఉంటుంది తప్ప ఇది అలా కాదు. ట్రెక్కింగ్ షూస్ కాబట్టి లైట్ వెయిట్ అంటే ఎక్కువసేపు నడాలి కదా. సో అందుకని జాకెట్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ రైడింగ్ జాకెట్స్. జాకెట్స్ ఓకే 3XL. మన దగ్గర సైజెస్ అన్ని అన్నమాట, మొత్తం అన్ని సైజ్, స్మాల్, మీడియం, లార్జ్, ఎక్సెల్, 3XL వరకు ఉన్నాయి. 3XL వరకు కూడా ఉన్నాయన్న. 3XL ఇది మనోడికి వేసుకొని చూడండి. వేసుకో అన్న. బ్యాక్ సపోర్ట్. ఓకే, ఇది బ్యాక్ సపోర్ట్ అన్న. లెవెల్ 2 ఇది. లెవెల్ 2 ఫ్రంట్ తిరిగి అడ్జస్ట్మెంట్, స్టమక్ భలే సరిపోయిందిరా కరెక్ట్గా నీకు. ఇది అడ్జస్ట్మెంట్, హ్యాండ్స్ దగ్గర హ్యాండ్స్ అడ్జస్ట్మెంట్ వస్తుంది. హ్యాండ్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్న. హ్యాండ్స్ ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత అడ్జస్ట్మెంట్ అనమాట. స్టమక్ దగ్గర స్టమక్ అడ్జస్ట్మెంట్. ఇది కూడా అదేనా? కాదు, ఇది ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఇది 1800 రూపాయలు. ఇదేంటి అని అంటే చూపిస్తాను. నార్మల్గా అంటే అంత పెద్ద రైడింగ్ కాదు, ఉంటారు కదా చిన్నపిల్లలు, డ్యూక్ గట్రా కొనుక్కొని తిరుగుతుంటారు లోకల్లో. మా సరదాగా అలా అంటారు, అంత పెద్ద రైడింగ్ అవసరం లేదు, మాకు ఏం తిరిగేది ఏం లేదు, లోకల్లోనే అని చెప్పేదా. అలాంటి వాళ్ళు ఉంటారు చూసారు, అలాంటి వాళ్ళు బేసిక్ అనమాట. అంటే దీని మీద షర్ట్ వేసుకోవచ్చు, దీని మీద కొంచెం జాకెట్ ఒకటి వేసుకున్నాం అనుకో, వింటర్ జాకెట్ లేకపోతే సేమ్ రైడింగ్ జాకెట్ లాగే నీకు అనిపిస్తుంది అనమాట. సపోర్ట్ అయితే బాగానే ఉంటది అనమాట నీకు అనమాట. ఆర్మ్ సపోర్ట్ మొత్తం ప్యాడింగ్ గట్రా అంతా ఇదే అలాగే ఉంటుంది. నీకు ఇది ఫ్రీ సైజ్ దొరుకుతుంది వేసుకో. అదే సేఫ్టీకి బండి మీద పిల్లలు కుదురుంటారు కదరా, అటువంటిప్పుడు ఇది ఎట్టుకున్నాం ఇంకో ఆగమేఘల్లో పోవచ్చు. అలాగని అలాగే వెళ్ళిపోకూడదు అనుకో. బ్యాక్ సపోర్ట్ అనేది, బ్యాక్ సపోర్ట్ కూడా బాగుంది. తగులుతుందా దెబ్బ? ఇప్పుడు 120 kgs అనమాట. నేను 120 kgs అక్కడ 120 ఇక్కడ 120 ఫోల్డింగ్ చేస్తే ఈ స్పేస్ ఎంత ఉందో అంతే బాక్స్ లాగా అయిపోద్ది. సేమ్ ఇది కూడా అంతే. సోఫా అన్నది 200 kgs కాస్తుంది. సేమ్ ఇది కూడా అంతే అనమాట. నీకు ఫోల్డ్ చేస్తే చిన్న ఫోల్డ్ అయిపోతుంది, హ్యాపీగా 2 మెంబర్స్ అనమాట. అయ్యా, నా బరువును కూడా కాస్తుంది సోఫాలో. 2 బరువులు కాస్తుందండి, చాలా స్ట్రాంగ్ అనమాట. 200 kgs ప్రాపర్ 200 kgs నీకు అలా కాస్తుంది అనమాట. ఓకే, అసలు అయిందన్న. సాడిల్ బ్యాగ్స్ 40 లీటర్స్ వస్తుంది. రెండు పట్టుకొని వెళ్ళిపోవచ్చు. బైక్ కి మధ్యలో అడ్జస్ట్మెంట్ కింద లాక్ చేసుకుంటాం. దీనికి ఏంటంటే రెయిన్ కవర్స్ కూడా వస్తాయి. రెయిన్ కవర్ కూడా ఉంటుంది. రెయిన్ కవర్, బెల్ట్ రెయిన్ కవర్. ఓకే, డైరెక్ట్ గా రెయిన్ కవర్ వేసుకొని అసలు ప్రాబ్లమే లేదు. ప్రాపర్ 40 లీటర్స్, ఇటు 40 లీటర్స్, అటు 40 లీటర్స్. బైక్ తగిలించి ఆగాము, నైట్ ఆగాము, రూమ్ లోనో లేకపోతే దిగాం, రెండు హ్యాండిల్ చేసుకుని తీసుకొని లాడ్ పట్టేసుకోవచ్చు. భయం కూడా ఉండదు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాక్సెస్ అనుకో, ఏంటంటే పగలు కొట్టేస్తారు, తీయడానికి కూడా అవుతున్నాయి ప్యానియర్స్ కాదు. అంటే కొన్ని ఏరియాలు ఉంటాయి, కొన్ని ఏరియాస్ ఉన్నాయి, కొన్ని స్టేట్స్ ఉన్నాయి. తెలుగు ఏపీ అని బోర్డు కనిపించిన, టీఎస్ అని బోర్డు కనిపించిన వీళ్ళని పగలగొట్టియాలి, ఒక గ్రెడ్జ్ అనేది ఫస్ట్ థింగ్ వాళ్ళ మైండ్ లో ఉండిపోతుంది అనమాట, వీళ్ళు తిరుగుతున్నారని. సో అలాంటి ప్రాబ్లమే లేదు, హ్యాపీగా తీసుకెళ్తావు, రూమ్ లో పెట్టించుకుంటావు, మళ్ళీ మార్నింగ్ వస్తా, నీకు ప్రాబ్లమే లేదు, పగలగొట్టరు మనకి. అండ్ నీ ప్యాక్స్ లదాఖ్ వెళ్ళే వాళ్ళకి అన్నీ లేస్, పిటి వ్యాలీ మొత్తం. ఇది 2 హ్యాండ్స్ కి వస్తాయి, 2 హ్యాండ్స్ కన్నా. ఓకే, 2 లెగ్స్ కి వస్తాయి. ఓకే, లెగ్స్ కి మొత్తం రైడింగ్ సంబంధించిన బంగీ రోప్స్. ఓకే, రైడింగ్ గ్లౌజెస్, హ్యాండ్ కి సేఫ్టీ అనమాట. అంతే, దానికోసమే. ఫర్ సపోజ్ బండి ఎవడెవరు వచ్చే నార్మల్ గా ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు ఏమైనా పడినా తగలకుండా ఉండడానికి. అండ్ ఇంకా ఉంటాయి వేరే వేరే మోడల్స్, కలర్స్ డిఫరెన్స్ ఉంటాయి.
ఇందాక నేను చెప్పాను కదా అవి 100 రూపీస్ పిల్లోస్. ఈ 100 రూపీస్ పిల్లోస్ అన్ని ఇవి ఫినిష్తో పక్కడితే పక్కడిపోతాయి. ఎంత పడుతుంది అన్న ఇది? ఇదా 250 రూపీస్ నుంచి ఉన్నాయి. 250, 350, 400 అంతే. ఓకే. మేము ఎక్కువ అయితే మాత్రం ఉండదు బ్రదర్, అంత బడ్జెట్ అనమాట. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది వచ్చి నీకు -5 degrees వరకు వస్తుంది గ్లౌజెస్ అనమాట. నీకు చూడు, ఇప్పుడు నార్మల్ స్నో ప్లేసెస్ గట్రా వెళ్తాం చూసావా, స్నో ప్లేస్ డైరెక్ట్ స్నో పట్టించుకోవచ్చు అనమాట. ఇంకా -5 degrees చూడు కావాలంటే, అంత హీట్ ప్రొడ్యూస్ చేస్తా. ఒకసారి వేసుకొని చూడు, చాలా హీట్ ప్రొడ్యూస్ చేస్తా. మంచులోకి వెళ్ళిన వాళ్ళకి భలే ఉంటది ఇది, చలికాలం కూడా చాలా బాగుంటది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఇది నార్మల్ గా నువ్వు ఎప్పుడు చూసుంటావు అనమాట. ఈ సాక్సెస్ ఏంటి అని అంటే హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇప్పుడు కింద చెమ్మ ఉంది కదా, నీకు ఎంత స్నో ప్లేసెస్కి వెళ్ళినా డైరెక్ట్ గా పెద్దవాళ్ళు, ఇప్పుడు మన ఇంట్లోనే ఉన్నారు, మదర్ ఫాదర్ ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడే కదా, ఇంట్లోనే చలికాలం వచ్చినప్పుడు కింద చెమ్మ గట్ట పెట్టేసిన ఇది వేసుకొని డైరెక్ట్ ఇంట్లో తిరిగి వచ్చి అనమాట. బాగుందన్న. ఇందులోని ఏదో నూనె ఏముందండి ఇందులోని? ఈ హీట్ ఉల్లెన్ ఇవి అనమాట, ఉల్లెన్ సాక్సెస్. ఇది సాఫ్ట్ ఉంది, ఇంకా చెప్తే బోల్డ్ అనమాట. మొత్తం ఇదంతా ఆక్సిజన్ క్యాన్స్, దాని తర్వాత హెల్మెట్ స్ప్రేస్, దాని తర్వాత మొత్తం ఇంకా A to Z అన్నీ ఉంటాయి అన్నమాట. లేదంటూ ఏది లేదన్న తీసుకోవాలి కానీ మనం వచ్చి. ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ హెడ్ లైట్స్. ఇది హెడ్ లైట్ అన్నది, హెడ్ లైట్. ఇది నీకు థ్రెడ్ హెడ్కి వస్తుంది అని చూడు. ఇది వచ్చి నీకు హెడ్ అడ్జస్ట్మెంట్ అనమాట, హైట్ కిందకి పైకి అడ్జస్ట్మెంట్ అనమాట. చూడు 1 2 3 ఓకే 4 5 6 7 ఆఫ్ అనమాట. బాగుందన్న. ఇలా డిఫరెంట్ టైప్ అనమాట. అలాగా మొత్తం అన్నీ హెడ్ లైట్స్. ఇవన్నీ చిన్న స్పీకర్స్, బ్లూటూత్ స్పీకర్స్. ఇవి రీసెంట్ గా వచ్చే స్పీకర్స్. నార్మల్ గా బ్లూటూత్ కనెక్ట్ అవుతుంది. వెల్కమ్ టు MC మ్యూజిక్ వరల్డ్. 250 రూపీస్ అన్న, 250 అంట. సౌండ్ మట్టికి మామూలుగా వస్తలేదు ఇందులో నుంచి. మీకు బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే డైరెక్ట్ మొత్తం చాలా బాగా వస్తుంది. వద్దులేండి కాపీరైట్ సాంగ్. అదే ఇది నువ్వు చూస్తుండే ఇది ఉంది కదా, ఇది వచ్చేటప్పటికి మ్యాజిక్ గ్లాస్ అంటారు దీన్ని. మ్యాజిక్ గ్లాస్ అన్న, మ్యాజిక్ గ్లాస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఉన్నావు, నువ్వు ఎక్కడ పడితే అక్కడ కప్లో టీ తాగలేని అనే పర్సన్ అనుకో, ఇదేందా జస్ట్ ఓపెన్ చేశాను, గ్లాస్ ఉంది ఇందులో, గ్లాస్ అయిపోయింది. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేశాను, ఇదో గ్లాస్, మినీ గ్లాస్. ఇప్పుడు క్లోజ్ చేయాలనుకో ఏం లేదు. సరే ఇది చూడు ఎంత ఉందో గ్లాస్ అంట, క్యారీ చేయడానికి కూడా బాగుంది, మోడల్గా ఉంది. ఇది ఎంత పడుతుందన్న? ఇది 250 రూపీస్. ఇందులో ఇంకోటి చిన్నది ఉంది 200 రూపీస్. ఓకే, 200 250 రెండు మోడల్స్. మనకి ఫస్ట్ టైం కదండి క్యాంపింగ్ నెట్, ఓన్లీ క్యాంపింగ్ నెట్ వేసుకుని అలా జడుపు వచ్చేసి ఇప్పుడు దాకానే మనకి ఏమాత్రం తెలియదు కదా, అందుకే ఏ వస్తువు ఎలా ఉపయోగపడుతుంది అనేది ప్రతిదీ తెలుసుకున్నాను, మీకు కూడా తెలిసిందనమాట. అందులో మనకి ఏదైతే ఉపయోగపడుతుందో అన్ని సామాన్లు సాకు పెట్టేసాం. ఏమేమి సాకు పెట్టాము చూడండి మీరే. ఒకటి కాదు, మనం చాలా ఐటమ్స్ అయితే తీసుకున్నామండి, బ్యాగ్ కూడా సరిపోదు అనుకుంటా, అందుకే కార్ వేసుకొచ్చాం మేము ఇక్కడికి. నెక్స్ట్ క్యాంపింగ్కి అండి సామానం చూడండి, మోసుకురాలేక మోసుకొస్తున్నారు అనమాట. చెరుకు సబ్బుకి వేసుకున్నారు. ఇదంతా మన క్యాంపింగ్ సంబంధించిన సామానమే అనమాట. ఇంక ఇంటికి కట్టుకోవాలి, ఇప్పటికే చాలా లేట్ అవుతుంది. చూడండి శనక్కి గడి ఎంత లగేజ్ మోసుకెళ్తున్నాడు కిందకి, అదంతా మన క్యాంపింగ్ సెటప్పే. మేము తెచ్చుకున్న లగేజ్ ఎక్కువ కదండి, కారు డిక్కీలో కూడా పడతలేదు, అందుకే ఇలా ప్లాన్ చేసాం అనమాట. ఎందుకంటే దీని అడ్రస్ ఎగ్జాక్ట్గా మీకు చెప్పలేదు కదండి. మధురవాడ కార్ షెడ్ జంక్షన్. ఇలా రైట్కి వచ్చారనుకోండి, ఆ బోర్డు చూసారా, అలా స్ట్రైట్కి వెళ్తే పైన ఉంటుంది అనమాట, అడ్వెంచర్ గేర్స్ అని. అదండి ఈ ఆల్ట్ వీడియో. మీరు అడ్రస్ అది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీకు క్యాంపింగ్ వీడియోస్ కావాలన్నా లేకపోతే ఇంకేదైనా లదాఖ్ ట్రిప్ అటువంటి వాటికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. పైగా తక్కువ రేటుకి ఇస్తారు, బడ్జెట్లో కూడా ఉంటాయి. ఇంకా సామాన్ సర్దీసండి. నెక్స్ట్ వీడియోలోని ఈ క్యాంపింగ్ మొత్తం గ్యాజెట్లతో మామూలుగా ఉండదండి. నెక్స్ట్ వీడియో మంచి క్యాంపింగ్ వీడియో చేద్దాం. ఇంకా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, త్వరలోనే వీడియో వేస్తానండి. ఇంకా ఉంటామండి, ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, చాలా లేట్ అయింది ఇప్పటికే. బాయ్ మీ అందరికీ.